మినిట్ మాట్లాడతాను. నేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ప్రెస్టీజియస్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి 25 years ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ తిరుగుతూ సర్వీస్ చేశాను. తర్వాత నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యి గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను అనమాట. ఉద్యోగరీత్యా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాను. తర్వాత ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే యాటిట్యూడ్ తోటి ఇష్టం వచ్చినట్టుగా తింటాం మొదలుపెట్టాను. అటువంటి పరిస్థితుల్లో నాకు ఏం జరిగింది అంటే ఒళ్ళు బాగా పెరిగింది. అంటే ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి అంటే మన ఇంటేక్ని బట్టే కదా మనం, అంటే అఫ్ కోర్స్ డిసిప్లైన్డ్ ఫోర్సు, మరి క్రమశిక్షణ ప్రకారం అంత రోజు ఫిజికల్ యాక్టివిటీ అది అంతా ఉంటుందనుకోండి. అది వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా సరే, ఇంకా రిటైర్మెంట్ లైఫ్ కదా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తినటం బాగా మొదలుపెట్టాను. దాంతో బాగా వెయిట్ గెయిన్ అయినాను. సుమారు 85 kg బరువుకు రీచ్ అయినాను. ఇది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం నాటి మాట. అటువంటి పరిస్థితుల్లో నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అయినా కానీ బరువు తగ్గట్లేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పేసి ఒక అథాంటికేటెడ్ రీసెర్చ్ అన్నది ఇంటర్నెట్ ద్వారా చేయటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఐ కేమ్ అక్రాస్ విత్ ఆటోఫేజీ అన్న రంగం నాకు తటస్థించింది. దాంట్లో ఏం జరిగిందంటే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న పరివర్తనలు చేసుకుంటూ, మనము మంచి ప్రాపర్ డైట్ తీసుకుంటూ, తర్వాత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి లైఫ్ను లీడ్ చేయడానికి మనం ముందుకొస్తే వెయిట్ గెయిన్ అన్నది తగ్గించుకోవడానికి పూర్తిగా అవకాశం ఉన్నది అని చెప్పేసి నాకు అర్థమైంది. దానికి సంబంధించి ఎప్పుడైనా శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు కదా. అందుకని దీనికి ముఖ్యంగా లో కాపుకు సంబంధించి ఇక్కడ మనకు అథాంటికేటెడ్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను గూగుల్ సెర్చ్ చేయడంతో ఐ కేమ్ అక్రాస్ విత్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు. ఆయన ఇప్పుడు ఏఈజీ హాస్పిటల్లో ఉండేవారు. అప్పుడు సరే ఆయనకు ఫోన్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని, తర్వాత వెయిట్ గెయిన్ గురించి, తర్వాత కొంచెం ప్రీ డయాబెటిస్ స్టేజెస్లో నేను వెళ్ళి ఆయన కలవటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన లైఫ్ స్టైల్లో చేయాల్సిన మెళకువల గురించి నాకు పూర్తిగా అవగాహన ఇస్తూ, తర్వాత ఏమేమి తింటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నది, ముఖ్యంగా లో కార్బ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియపరుస్తూ చెప్పారనమాట. దాంతో నేను గత 4 సంవత్సరాల నుండి ఈ పద్ధతులను అవలంబిస్తూ ఇవాళ రోజున నేను 85 kg బరువు ఉన్న మనిషిని 73 kg వచ్చాను. అంటే అది ఒక సస్టైన్డ్ లెవెల్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది నాకు జరుగుతూ వస్తున్నది అనమాట. తర్వాత ఇంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనము ఆహారం సరైన పద్ధతిలో తీసుకుంటూ, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ, ఒక క్రమశిక్షణ ద్వారా మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అన్న విషయం అర్థం చేసుకుని డాక్టర్ గారి సలహా మేరకు నేను ఆ, ఇంకా దీని గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకోవటం మొదలుపెట్టాను. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కోయా గారు, మరి తర్వాత డాక్టర్ పివి సత్యనారాయణ గారు, అతిరథులు డాక్టర్ బి సోమరాజు గారు, వీళ్ళందరూ ఈ సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చేసే ప్రయత్నంలో భాగంగా నేను కూడా ఒక సన్నిధన అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ దీస్ లైక్ మైండెడ్ పీపుల్. ఇవాళ రోజున నన్ను ఒక మోడరేటర్గా ఈ కార్యక్రమాన్ని రన్ చేయడానికి ఇన్వైట్ చేశారు. తర్వాత ఇప్పుడు అసలు విషయానికి వస్తే, డయాబెటిస్ సిరీస్లో మనం ఇప్పటివరకు 4 భాగాలు విన్నాం. ఈ రోజు 5వ భాగాన్ని వినబోతున్నాం. ఈ రోజు డిస్కస్ చేయబోయే ప్రధాన అంశాల గురించి 30 seconds ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సులిన్కి డయాబెటీస్కి గల అవినాభావ సంబంధం, ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటానికి కారణమయ్యే మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ప్రతి 5 సంవత్సరాలకు బ్లడ్ షుగర్ అండ్ ఇన్సులిన్ ఉత్పత్తుల్లో వచ్చే తేడాలను ఏ విధంగా మనం గమనించాలి, అసలు ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, డయాబెటీస్ పై హార్మోన్ల ప్రభావం, ఇన్సులిన్ హార్మోను శరీరంలో ఏ ఏ అంశాలను ప్రమోట్ చేస్తుంది, డిమోట్ చేస్తుంది, పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ అంటే ఏంటి, గ్లూకోగాను అండ్ ఇన్సులిన్ ఈ ఏ ప్యాంక్రియాటిక్ సెల్స్ నుండి రిలీజ్ అవుతాయి, తర్వాత శరీరంలో గ్లూకోజు ఇన్సులిన్ గల సంబంధం, డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని 10 సంవత్సరాల ముందే ఎలా గుర్తించడం, ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ను మాత్రమే కంట్రోల్ చేస్తుందా లేక ఇంకేమైనా వేరే పనులు చేస్తుందా, గ్లూకోగాన్ అంటే ఏమిటి, ఇది శరీరంలో ఏం చేస్తుంది, తర్వాత గ్లూకోగాన్కు షుగర్ వ్యాధికి గల సంబంధం, ఈ విషయాలన్నింటినీ తేటతెల్లంగా అర్థం చేయడానికి మనకు డాక్టర్ ఫేమస్ కార్డియాక్ థొరాసిస్ సర్జన్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఉన్నారు. సో నేను ఆ డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తూ ఇక్కడ ముఖ్యంగా వీటి గురించి ఇంకా సరైన వివరణ ఇస్తూ అందరికీ సరైన నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఐ
welcome Dr. P.U. Satyanarayana garu to be the host of this today evening. Sorry, to be the guest of today's evening. Now that dais is yours, Dr. P.V. Satyanarayana garu. Dr. Thanks and P.V. thank you. Satyanarayana. డయాబెటిస్ నుంచి ఏ మందులు అవసరం లేకుండా స్టార్ట్ చేయండి సార్. ఓకే. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంత పూర్వం దాకా మనం ఎంతో విపులంగా డయాబెటిస్ దాని మీద అవగాహన పెంచుకుంటూ ఈ డయాబెటిస్ని ఏ విధంగా మనం నియంత్రించుకోవచ్చు, డయాబెటిస్ నుంచి ఏ మందులు అవసరం లేకుండా ఏ విధంగా దీన్ని నియంత్రించుకోవచ్చు అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం. ఇది 5వ భాగం. ఈ మాట మనం డయాబెటిస్, దానికి సంబంధించిన హార్మోన్స్, వాటి గురించి ఎక్కువ తెలుసుకుందాం. డయాబెటిస్కి ఇన్సులిన్కి అవినాభావ సంబంధం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇన్సులిన్ అనేది ఎలా మొదలైంది, అసలు ఇన్సులిన్కి దీనికి సంబంధం ఎలా ఉంది, ఈ ఇన్సులిన్ కనిపెట్టిన వాళ్ళు ఎవరు, ఈ ఇన్సులిన్ తోటి ఏ విధంగా డయాబెటిస్ బారిన పడిన వ్యాధిగ్రస్తులకి ఏ విధమైన ఉపశమనం వచ్చింది అన్నది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, ఇన్సులిన్ కనిపెట్టే నాటికి డయాబెటిస్లో ఎన్ని రకాలు ఉన్నాయని కూడా తెలియదు. అప్పట్లో ఉన్నదల్లా టైప్ 1 డయాబెటిస్. ఇప్పుడు ఏదైతే పరిగణలో తీసుకుని టైప్ 1 డయాబెటిస్ అని అంటున్నామో అది మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఈ ఇన్సులిన్ అనేది డిస్కవరీ చేసిన వాళ్ళల్లో ఈయన ఫ్రెడరిక్ బ్యాంటింగ్, ఈయన కెనడియన్. 1921 సంవత్సరంలో ఈయన ఇన్సులిన్ అనేది ఈ హార్మోను, ఇది ప్యాంక్రియాస్ ద్వారా సెక్రీట్ అవుతుందని, ఈ ఇన్సులిన్ యొక్క హార్మోను లోపం వల్లే డయాబెటిస్ అనే జబ్బు వస్తుంది అన్న కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఈయన. అలాగే చూసినట్టయితే దీని కెమికల్ స్ట్రక్చర్ కూడా ఇది ఇన్సులిన్ అనేది కనిపెట్టిన తర్వాత తయారు చేసి పెట్టింది. దీంట్లో ఇది ఒక రకమైన ప్రోటీను. ఈ ప్రోటీన్లో ముఖ్యంగా 2 చైన్స్ ఉంటాయి, పెప్టైడ్ చైన్స్ అంటారు. ఈ దాంట్లో ఏ చైను, బి చైను. ఈ మధ్యలో కలిపేది ఇది సి చైన్. సో ఏబిసి అన్నవి ఏ చైను, బి చైను. ఈ ఈ లింకేజ్ సి చైను. ఈ మూడిటివి కలిపి మొత్తం 51 అమైనో యాసిడ్ అన్నవి ఈ ఇన్సులిన్ హార్మోన్లో ఉంటాయి. దీని యొక్క పనితనం అంతా కూడా ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని 1921 సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. అలాగే ఈ బ్యాంటింగ్ అన్న ఆయనకి అప్పట్లో వాళ్ళు గుర్తించి దీని యొక్క ప్రాముఖ్యతని నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఒక పెద్ద సెన్సేషన్. చాలా న్యూస్ పేపర్స్లో ఈ టొరంటో డాక్టర్స్ చేసినటువంటి డిస్కవరీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అంత పూర్వం దాకా అతి కొద్ది రోజుల్లోనే ఈ వ్యాధిగ్రస్తులందరూ ఏ సహాయం లేకుండా మరణించడం పరిపాటిగా జరుగుతున్న రోజుల్లో ఇన్సులిన్ అనేది పెద్ద వరంగా వాళ్ళు గుర్తించారు. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. ఒక ఏడాదిలోనే వాళ్ళు చేసినటువంటి ఈ కనిపెట్టిన ఇన్సులిన్, అది చేసినటువంటి ఎన్నో మార్పులు, ఎంతోమంది జీవితాలు ఏ విధంగా మారాయి, దీన్ని ఒక మిరకల్ డ్రగ్గా గుర్తించడం జరిగింది. అంత పూర్వం దాకా వ్యాధిగ్రస్తులైన టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు కొన్ని వారాలు కానీ అతి ఎక్కువగా బతికితే ఒక ఏడాది కానీ ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. కానీ ఇన్సులిన్ వచ్చిన తర్వాత ఒక ఏడాదిలోనే ఈ చైల్డ్ని మీరు చూసే ఉంటారు. ఈ తల్లి ఎత్తుకుని ఉంది ఈవిడ. అటువంటి చైల్డ్ ఎమాసియేట్ అయిపోయి అది అతి దగ్గరలో చావుకు దగ్గరగా ఉన్న ఈ మనిషి ఇన్సులిన్ ట్రీట్మెంట్ వల్ల రికవర్ అయ్యి ఆయన పూర్తిగా మామూలు మనిషిగా బతకడానికి అనువుగా వీలు పడింది ఇన్సులిన్. అలాగే ఈ పైన ఇన్సులిన్కి ముందు, ఇన్సులిన్ తర్వాత. ఇన్సులిన్ లేని రోజుల్లో వీళ్ళందరికీ కూడా మనుగడ చాలా కష్టంగా ఉండేది. సో అందుకోసమని ఒక మిరకల్ డ్రగ్గా దీన్ని గుర్తించడం జరిగింది. 1923 నాటికే 21లో కనిపెట్టినటువంటి డ్రగ్ 23 నాటికే పెద్ద సంచలనం కలగజేసింది.
ముఖ్యంగా ఇది ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. మన స్టొమక్ వెనుక భాగంలో ఉంటుంది. వీటిల్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి ఐలెట్ సెల్స్ అని, రెండోది ప్యాంక్రియాస్‌లో ఎంజైమ్స్, మిగతా ఎంజైమ్స్ మన ఆహారాన్ని అరిగించుకోవడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాంక్రియాస్ గ్రంథి నుంచే వస్తాయి. వీటిలో ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటుంది ఈ ఐలెట్ సెల్స్. దీంట్లో ఒక బీటా, ఆల్ఫా ఇలా రకరకాల సెల్స్ మళ్ళీ ఉంటాయి. దాంట్లో ఈ చిన్నది 99% ఉన్న ప్యాంక్రియాస్‌లో మిగతా ఉన్నటువంటి ఆహారాన్ని అరిగించుకునేటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంటే, ఈ ఇన్సులిన్ అనే హార్మోను 1%గా ఉన్నటువంటి ఐలెట్ సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అందుకోసమని అతి తక్కువగా ఉండేటువంటి సెల్స్ ఈ ప్యాంక్రియాస్‌లో ఉంటాయి. అవి మాత్రమే ఈ హార్మోన్‌ని సెక్రీట్ చేస్తాయి. అలాగే మనం ఈ బ్లూ డాట్స్ ఏవైతే కనబడుతున్నాయో వీటిని ఐలెట్ సెల్స్ అంటారు. వీటిల్లో ఏంటంటే కంటెయిన్స్ 1-2 మిలియన్ ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ ఉంటే దాంట్లో ప్రైమరీగా ఇన్సులిన్ సెక్రీట్ చేసేది బీటా సెల్స్ అన్నది. అలాగే గ్లూకగాన్ ప్రొడ్యూసింగ్ ఆల్ఫా సెల్స్, అలాగే సోమాటోస్టాటిన్ సెక్రీటింగ్ గామా సెల్స్, థీటా సెల్స్ ఇలా 3 రకాల సెల్స్ అన్నీ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఈ బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ ఈ ఆల్ఫా సెల్స్ ఆపోజిట్‌గా ఉండి ఒక చోట ఒకదాన్ని అతుక్కుని ఉంటాయి ఆల్మోస్ట్. అలాగే ఒక బీటా సెల్స్ యొక్క పని ఈ ఆల్ఫా సెల్స్‌తోని, ఆల్ఫా సెల్ యొక్క పని బీటా సెల్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆ తర్వాత పూర్తిగా అర్థం చేసుకొని, ఇన్సులిన్ చేసే పనేమిటి అన్నది గుర్తించినప్పుడు, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తిన్నటువంటి పిండి పదార్థాలు, అవన్నీ కూడా ఇన్సులిన్ ప్రభావంతోటి లివర్‌లో ముందు గ్లైకోజన్ అనే పదార్థంగా మారి అక్కడ స్టోర్ అవుతుంది. ఈ గ్లైకోజన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ లివర్ దాటిపోయినప్పుడు, ఇన్సులిన్ ప్రభావంతోటి అది ఫ్యాటీ టిష్యూగా మారి, మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి కొవ్వుని పెంచడానికి ఉపయోగపడుతుంది. ముందు రోజుల్లో మనందరం అనుకున్నదల్లా చాలామంది చాలా ఏళ్ళు ఇప్పటికి కూడా నమ్ముతూ ఉన్నది ఇన్సులిన్ అనేది షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అదే ముఖ్యమైన పనిగా గుర్తిస్తున్నారు. కానీ ఈయన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కారణం ఒకటుందని, ఆ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల కొన్ని ప్రభావాలు జరుగుతాయని, అలాగే టైప్ 1 డయాబెటిస్‌కి, టైప్ 2 డయాబెటిస్‌కి చాలా వ్యత్యాసం ఉందని, ఇన్సులిన్ చేసే పనితీరులో ఎంతో వ్యత్యాసం టైప్ 1లోను, టైప్ 2లోను ఉందని గుర్తించారు. ఇది ముందు రోజుల్లో అంత బాగా తెలీదు. ఈ మధ్య ఎక్కువ తెలిసింది. టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. శరీరంలో ఉత్పత్తి కాదు. టైప్ 2 డయాబెటిస్‌లో ఎక్కువ మంది ఎక్కువ కాలం అవసరమైన దానికన్నా ఎక్కువ ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ముఖ్యంగా ఆ ఇన్సులిన్ చేయవలసిన పని సరిగా చేయకపోవడం వల్ల శరీరం దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ఇన్సులిన్ పనిచేయకపోవడం అన్నది టైప్ 1కైనా, టైప్ 2కైనా కామనే. సో, ఈ ఒక్క దాని వల్ల చాలా కాలం చాలామంది మనం ఈ టైప్ 1కి, టైప్ 2కి తేడాలున్నాయని కూడా గుర్తించలేకపోయాం. ఎందుకంటే టైప్ 1లోను, టైప్ 2లోను కూడా పనిచేసే ఇన్సులిన్ అనేది ఉండదు. దానికి కారణాలు వేరే వేరే ఉండొచ్చు. టైప్ 1లో అసలు ప్రొడక్షనే ఉండదు. టైప్ 2లో అది ప్రొడ్యూస్ అవుతున్నా అది చేయవలసిన పని చేయకపోవడం. అందుకోసం దాన్ని కాంపెన్సేషన్‌గా శరీరం ఇంకా ఇన్సులిన్ ఎక్కువ కాలం ప్రొడ్యూస్ చేయడం. అలా కొంతకాలం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా విపులంగా ఈయన రాసిన 'బెంజమిన్ బిక్మన్‌ను' ఈ 2 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే. 'హౌ నాట్ టు గెట్ సిక్' అండ్ 'వై వి గెట్ సిక్' ఈ 2 పుస్తకాలు చదివినట్టయితే మనం చాలా మట్టుకు ఇన్సులిన్ చేసే పని ఇవన్నీ ఏ విధంగా శరీరంలో మనని ప్రభావితం చేస్తుందని గుర్తించొచ్చు. అలాగే జోసెఫ్ క్రాఫ్ట్ అన్నాయన ఈయన కూడా ఇన్సులిన్ మీద ఎంతో స్టడీ చేసి, రిసర్చ్ చేసి, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి? ఈ ఇన్సులిన్ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం డయాబెటిస్ అనేది రాకుండానే, డయాబెటిస్ బ్లడ్ షుగర్ పెరగకుండానే జరిగేటువంటి మార్పుల్ని ఇన్సులిన్‌లో ఏ విధంగా జరుగుతున్నాయి అన్నదాన్ని నిర్ధారించి ఒక 15,000 మందిలో ఈ ఇన్సులిన్
ఏ విధంగా ఉంటోంది? ఏ విధంగా డయాబెటిస్ వస్తోంది? అన్నది చెప్పినప్పుడు ఈయన పూర్తిగా దీని మీద స్టడీ చేసి బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఈయన చెప్పిన సారాంశం ఏమిటంటే, మనకి డయాబెటిస్ వచ్చే నాటికి అంతకు ముందే ఒక 20 ఏళ్ల ముందే మన ఇన్సులిన్‌లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రాఫ్ గనుక చూసినట్టయితే, ఈ తెల్లవి ఏ రంగు లేనటువంటివి ఈ స్క్వేర్సు వీటిది బ్లడ్ షుగరు. ఈ నీలం రంగుతో ఉండి ఎర్ర బోర్డర్‌తో ఉన్నవి ఇవి ఇన్సులిన్. ఒక 20 ఏళ్ల క్రితం డయాబెటిస్ అన్నది గుర్తించక ముందే, షుగర్ అన్నది పెరక్క ముందే చూసినట్టయితే 20 ఏళ్ల క్రితం మనం ఈ బ్లడ్ షుగర్ 100 మిల్లీగ్రాములు ఉండవలసిన 80, 100 మిల్లీగ్రాములు ఉంటూ అప్పుడున్నటువంటి ఆ శరీరంలో సెక్రీట్ అయ్యేటువంటి ఇన్సులిన్ 3 యూనిట్లయితే, అదే ఒక 7 ఏళ్ళు పోయేప్పటికి ఈ షుగర్‌లో ఉన్నది 90-92 దాకా పెరిగింది. కానీ ఈ ఇన్సులిన్ సెక్రీషను ఈ 92ని బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ చూసినట్టయితే 3 రెట్లు పెరిగింది అప్పటికే. ఒక 7 ఏళ్ల నాటికి. కానీ అప్పటికి కూడా బ్లడ్ షుగర్ అనేది మామూలుగా ఉంటోంది. ఒక 15 ఏళ్ల తర్వాత కూడా బ్లడ్ షుగర్ అనేది మామూలుగా 90 కన్నా అంటే 94 అంటే 100 కన్నా తక్కువే ఉంది. ఇటువంటి బ్లడ్ షుగర్ గనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసినట్టయితే వాళ్ళకి డయాబెటిస్ లేదు అని మనం ధృవీకరిస్తాం. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అదే టైంలో మనం ఇన్సులిన్ కూడా చెక్ చేసినట్టయితే ఇది 15 యూనిట్లుంది. ఒక 10 ఏళ్ల క్రితం 3 యూనిట్లున్నాయి ఇన్సులిన్. ఒక 7, 8 ఏళ్లకి 9 యూనిట్‌లకి పెరగడం. తర్వాత 15 ఏళ్ల తర్వాత 15 యూనిట్‌లకి పెరగడం. అప్పటిదాకా కూడా ఎంత ఇన్సులిన్ పెరుగుతున్నా, ఈ బ్లడ్ షుగర్‌ని 100 దాటకుండా మన శరీరం అది నియంత్రిస్తుంది. ఈ ఇన్సులిన్ పెరగడం అన్నది ఒక 15 ఏళ్ళు జరిగిన తర్వాత, ఇక ఇన్సులిన్ దాన్ని బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయలేని పరిస్థితొచ్చినప్పుడు ఎంత ఎక్కువ పెరిగినా గాని, ఇది అంతా టైప్ 2 డయాబెటిస్‌లో జరుగుతూ ఉంటుంది. ఈ 3 యూనిట్ల నుంచి 40 యూనిట్ల దాకా పెరిగింది 20 ఏళ్ల నాటికి. అప్పుడు మొట్టమొదటిసారిగా మనం గుర్తించిందేంటంటే బ్లడ్ షుగర్ పెరగడం. సో, ఈ వ్యత్యాసాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిది. తర్వాత ఓ 20 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ అంతా పెరిగిన తర్వాత ఈ ప్యాంక్రియాస్ గ్రంథి కూడా అలసిపోతుంది. ఈ అలసిపోయినప్పుడు అది చేస్తున్నటువంటి యూనిట్లు ఎంత ఇన్సులిన్ వాళ్ళు ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్నా ఈ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. అప్పుడే ఈ 250 ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు వీళ్ళలో ఇన్సులిన్ తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే టైప్ 1.5 డయాబెటిస్ అంటారు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు లాడా అని గాని, టైప్ 1.5 డయాబెటిస్ గాని, సో, టైప్ 2 కాస్త టైప్ 1.5గా మారే అవకాశం ఉంటుంది. సో, ఈ మార్పులన్నీ కూడా బ్లడ్ షుగర్ ఒక్కటే చూసినట్టయితే మనం వేటిని గుర్తించలేం. కానీ బ్లడ్ షుగర్‌తో పాటు ఇన్సులిన్ కూడా గుర్తించినట్టయితే మనం ఈ ఉన్న డయాబెటిస్ వ్యాధిగ్రస్తత గురించి పూర్తిగా అర్థం చేసుకుంటాం. అట్లాగే ఉదాహరణకి మనం దీన్ని ఓజీటీటీ అంటారు దీన్ని. అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఇది ఒక ప్రామాణికమైన టెస్ట్. ఇది గనక చేయకుండా మనం డయాబెటిస్ ఉందా? లేదా? అని నిర్ధారించడం చాలా కష్టం. ఒకప్పుడైతే ఇది అందరికీ చేసేవారు. ఈ మధ్య కాలంలో హెచ్‌బీ1సీ వచ్చిన తర్వాత ఈ ఓజీటీటీని చేయడం మానేశారు. కానీ ఇదేదో పెద్ద సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంట్ అని కాదు. కానీ దీంట్లో నష్టం ఏంటంటే ఒక 4, 5 సార్లు బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి. అలాగే 2, 3 గంటల సేపు వాళ్ళ లాబొరేటరీలో వేచి ఉండాలి. అలాగే మాటి మాటికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం ఇదంతా కొంతవరకు అసౌకర్యంగా ఉంటుంది చాలామంది పేషెంట్‌లకి. అందుకోసమని ఈ ఓజీటీటీ మానేసి ఒక హెచ్‌బీ1సీ మీద ఆధారపడుతూ వచ్చారు. అది పూర్తి ప్రామాణికం కాదు. కానీ చాలా మట్టుకి ఒక 80-90% దాకా హెచ్‌బీ1సీ ఒకదాన్ని కూడా చూసి మన డయాబెటిస్ ఉందా? లేదా? అని నిర్ధారించొచ్చు. ఒకవేళ ఇద్దరొచ్చారు రావు గారు, శాస్త్రి గారు. వీళ్ళిద్దరికీ చూసినట్టయితే ఓజీటీటీలో చేసినప్పుడు వీళ్ళకున్నటువంటి స్పైకు 100 నుంచి ఒక 150, 140 దాకా పెరిగింది. ఇద్దరికీ కూడా బ్లడ్ షుగర్ పెరగలేదెక్కువ. అంటే డయాబెటిస్‌కు ఉండవలసినంతగా లేదు. అందుకోసం వీళ్ళిద్దరికీ పరీక్షలు చేసినప్పుడు ఓన్లీ బ్లడ్ షుగరే చేసినప్పుడు వీళ్ళిద్దరికీ కూడా డయాబెటిస్ లేదు అని చెప్తాం. కానీ వీళ్ళలోనే మనం ఇన్సులిన్ కూడా చేసినట్టయితే ఈ ఓజీటీటీతో పాటు ఈ ఇన్సులిన్ అన్నది రావు గారికి ఒక 5 యూనిట్ల కన్నా ఎక్కువ లేదు ఇక్కడ మొత్తం అంతా కూడా. అయినా గాని
ఈయన బ్లడ్ షుగర్స్ 140, 120 ఆ ప్రాంతాల్లోనే మెయింటైన్ అవుతున్నాయి. కానీ శాస్త్రి గారికి ఏమైందంటే, ఇన్సులిన్ అనేది ఒక 300 యూనిట్ల దాకా అంటే 200 దాటి ఇన్సులిన్ సెక్రీట్ అవుతే తప్ప, ఈయన బ్లడ్ షుగర్స్ ఈ 100, 120 మధ్యలో మెయింటైన్ అవ్వట్లేదు. సో, ఇది ఇన్సులిన్ చేసినప్పుడు మాత్రమే మనం గుర్తించగలుగుతాం. ఈ మార్పు చూసినప్పుడు వీళ్ళిద్దరిని డయాబెటిస్ కాదని రావు గారిని, శాస్త్రి గారిని ఇంటికి పంపించేసే సమయంలో మనం ఇన్సులిన్ గాని చేసినట్టయితే శాస్త్రి గారిని వారిస్తాం. తర్వాత వాడికి రాబోయే డయాబెటిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్రెడీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మైక్రోవాస్కులర్ డ్యామేజ్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం వల్ల జరిగేటువంటి ఎన్నో అనర్థాలు ఇవన్నీ ఆల్రెడీ శరీరంలో జరిగిపోతూ ఉంటాయి. వీటిని కనీసం గుర్తించను గూడా గుర్తించలేం. ఈ విధంగా చూసినట్టయితే వేరియస్ కర్వ్స్ 30 నిమిషాలకి, 60 నిమిషాలకి, 90 నిమిషాలకి, 120 నిమిషాలకి కనీసం 120 నిమిషాల సేపు చేస్తే తప్ప మళ్ళీ ఇన్సులిన్‌ను మామూలుగా 2 గంటల తర్వాత యథాస్థితికి రావాలి. ఏదైతే మనం తిన్నప్పుడు ఎంత ఉంటుందో ఆ స్థితికి రావాలి. ఇది నార్మల్ కర్వ్స్ ఇవి. అట్లాగే తిన్న వెంటనే కార్బోహైడ్రేట్స్ దీన్ని ఫస్ట్ ఫేజ్ అంటారు. ఒక స్పైక్ వస్తుంది. తర్వాత తగ్గుతుంది. మళ్ళీ రెండో స్పైక్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫేజ్ రియాక్షన్ అంటారు ఇన్సులిన్. ఇది గనక సరిగ్గా ఎంత పెరగాలో అంత పెరక్కపోతే, అది పెరగకుండా ఓన్లీ సెకండ్ ఫేజ్ రియాక్షనే కనపడితే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. ఏంటి ఇన్సులిన్‌లో జరిగేటువంటి ఎన్నో మార్పులు మనం ఈజీగా గుర్తించగలుగుతాం. ఇదే విధంగా మనం చూస్తే ఇక్కడ ఇన్సులిన్‌ను ఆ స్పైక్ లేదు. అది ఒక 60 నిమిషాలు దాటిన తర్వాత పెరిగింది ఒక పేషెంట్‌కి. సో, ఈ విధంగా ఇన్సులిన్ పెరుగుతోంది. అలాగే ఈ షుగర్‌ని కూడా నియంత్రించగలుగుతోంది పెరిగిన ఇన్సులిన్ తోటి. మామూలుగా ఒక 5 యూనిట్ల కన్నా ఎక్కువ అవసరం లేని చోట, ఈ పేషెంట్‌కి 21 యూనిట్లు అవసరం వస్తుందిక్కడ. అసలు ఏమీ తినకుండానే. అలాగే ఫస్ట్ ఫేజ్‌లో పెరగవలసిన ఫేజ్ అది పూర్తిగా తగ్గి లేకుండా రెండో స్టేజ్ అంటే 60 నిమిషాల తర్వాత పెరగడం మొదలుపెడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ కూడా ఈ మొట్టమొదటి 30 నిమిషాలు పెద్ద ఎక్కువ మార్పులు లేకుండా తర్వాత నుంచి పెరగడం మొదలవుతుంది. ఇది లాస్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఇన్సులిన్ స్పైక్ అంటారు. ఇది మొట్టమొదటిసారిగా డయాబెటిస్ రావడానికి ముందుగా ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే కాలం పోయిన తర్వాత బ్లడ్ షుగర్స్ అయితే పెరగట్లేదిక్కడ. మీరు చూసినట్టయితే 100 కన్నా లోపే 200 ఉంది. కానీ ఇన్సులిన్ 5 యూనిట్ల నుంచి 40 యూనిట్ల దాకా ముందు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడుంది. తర్వాత 536 యూనిట్ల దాకా కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ బ్లడ్ షుగర్స్ అన్నీ నార్మల్‌గా మెయింటైన్ అవుతున్నాయి. ఇది ఇలాగా ఒక 10, 12 ఏళ్ళు ఇటువంటి పరిస్థితులు కంటిన్యూ అయిన తర్వాత ఈ ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ అయినా గాని ఈ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కాని స్థితొస్తుంది. అంటే మనం ఇన్సులిన్ గనక పరీక్షలో చేసుకుంటూ, ఈ క్రాఫ్ట్ ఇన్సులిన్ అనే టెస్ట్ చేసుకున్నట్టయితే, ఈ డయాబెటిస్ అన్నది బ్లడ్ షుగర్‌తో సంబంధం లేకుండా, ఈ ఇన్సులిన్ పెరిగినప్పుడే ఎవరికి ఈ డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ రాబోతోంది అన్నదాన్ని ముందుగా గుర్తించగలుగుతాం. అలాగే వీళ్ళు చూసినట్టయితే ఇన్సులిన్ డోస్ పెరుగుతోంది ఇంకో పేషెంట్‌కి. కానీ బ్లడ్ షుగర్ కొంతవరకు అదుపులో ఉంది. ఈ పెరిగిన ఇన్సులిన్ తోటి. కొద్ది రోజులు పోయేప్పటికి ఏమవుతుందంటే, ఇన్సులిన్ కూడా సరియైన అవసరాలకు సరిపడా ప్రొడ్యూస్ కాదు. కానీ ఎక్కువే ఉంటుంది. కానీ సరిపోదు. కానీ బ్లడ్ షుగర్ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో ఎక్కువ మంది మనం డయాబెటిస్ ఉందని గుర్తిస్తాం. అప్పటికే ఇన్సులిన్‌లో చాలా మార్పులొచ్చి శరీరంలో ఇక పరిస్థితి ఎంత దాకా వస్తుందంటే, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో వచ్చినప్పుడు, మనం టైప్ 2 డయాబెటిస్ ఉందని అప్పుడు గుర్తిస్తాం. సో, ఈ విధంగా ఇన్సులిన్ టెస్ట్ చేయకపోవడం వల్ల, కనీసం మనం టైంలో చూసినట్టయితే 10, 12 ఏళ్ళు వాళ్ళకి డయాబెటిస్ ఉన్నా గాని, ఉన్నట్టుగా గుర్తించకుండా, దాని డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో, అలాగే ఒక స్టేజ్‌లో వచ్చిన తర్వాత ఎంత ఇన్సులిన్ పెరిగింది అన్న దాన్ని బట్టి మనం ముందుగానే గుర్తించి బ్లడ్ షుగర్‌తో ప్రమేయం లేకుండా బ్లడ్ షుగర్ నార్మల్‌గా ఉన్నా కొద్దిగా ఎక్కువున్నా మనం ఈ ఇన్సులిన్ యొక్క ఎంత శరీరంలో ఉంది అన్నదాన్ని తెలుసుకున్నప్పుడు మనం ముందుగానే డయాబెటిస్‌ని గుర్తించగలుగుతాం. అది ఈ విధంగా ఈ కొత్త రకమైన టెస్టులన్నీ చేసుకొని డయాబెటిస్‌నని పూర్తిగా మనం గుర్తించగలుగుతాం 10, 12 ఏళ్ళు ముందుగానే. అట్లాగే ఇన్సులిన్ చేసేటువంటి ఎన్నో పనులు ఒకప్పుడు 1921 సంవత్సరంలో ఇన్సులిన్ కనిపెట్టినప్పుడు
ఇన్ని పనులు ఇన్సులిన్ చేయగలదు శరీరంలో అని తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న రిసర్చ్ అంతా ఇన్సులిన్ ఒక బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా, ఇంకా చాలా పనులు చేస్తుంది అన్నది పూర్తిగా అర్థమైంది. దాంట్లో ముఖ్యంగా అందరూ అనుకున్నట్టుగానే బ్లడ్ షుగర్‌ని తగ్గించడం. రెండోది ఈ షుగర్‌ని ఎనర్జీగా అంటే ఏటీపీగా దాన్ని కన్వర్ట్ చేయడం. దానికి కూడా ఇన్సులిన్ అవసరం వస్తుంది. అలాగే ఇన్సులిన్ అన్నది ఈ ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవసరం కన్నా ఎక్కువ గ్లూకోజ్ ఉన్నప్పుడు దాన్ని ఫ్యాట్‌గా మార్చడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఉన్న మన శక్తినంతటిని కూడాను స్టోరేజ్ ఫార్మ్‌లోకి మారడానికి కూడా ఇన్సులిన్ అవసరం. అలాగే ముఖ్యంగా మనం తిన్నటువంటి గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా మార్చడం. ఆ గ్లూకోజ్‌ని మళ్ళీ ట్రైగ్లిసరైడ్ అంటే ఈ ఫ్యాట్ రూపంలోకి మార్చి సబ్‌క్యూటేనియస్ టిష్యూలో దాన్ని దాచడం. అలాగే అమైనో యాసిడ్స్ అన్నవి ప్రోటీన్ సింథసిస్‌కి అందరూ అనుకున్నట్టుగా ఇన్సులిన్ అవసరం లేదని కాదు. ఎమ కానీ షుగర్‌ని కంట్రోల్ చేయవలసిన దానికన్నా అతి తక్కువ మోతాదులో ఇన్సులిన్ కూడా ఈ ప్రోటీన్స్‌ని బిల్డప్ చేయడానికి ఈ ప్రోటీన్స్ అన్నీ శరీరంలో వేరియస్ ఎంజైమ్స్ తయారవ్వడానికి వాటన్నిటికీ కూడా ఇన్సులిన్ ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అలాగే మనం తీసుకున్నటువంటి ఫ్యాట్స్ వాటిని కూడా అరిగించుకోవడానికి అందరూ నమ్మినట్టుగా ఈ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఇన్సులిన్ అవసరం లేదు అనుకున్నది కూడా ఒక రకంగా తప్పుడు అభిప్రాయం. కానీ షుగర్ అన్నకి కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అవసరమైనంత దానికన్నా ఈ ఫ్యాట్స్ తిన్నప్పుడు మనకి అవసరం వచ్చే ఇన్సులిన్ తక్కువ ఉంటుంది. అందుకోసమని చాలామంది భ్రమపడుతుందేంటంటే ఫ్యాట్స్ అరిగించుకోవడానికి ఇన్సులిన్ అవసరం లేదు. ఇది కూడా ఒక తప్పుడు అభిప్రాయమే. అట్లాగే మీరు ఇన్సులిన్ గనక కొన్ని ప్రమోట్ చేయడమే కాకుండా కొన్ని ఎంజైమాటిక్ చర్యలన్నీ కూడా అడ్డం పడి అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు జరగకుండా కూడా శరీరంలో ఉపయోగపడుతుంది. అటువంటి వాటిలో ముఖ్యంగా గ్లైకోజన్ అనేది స్టోర్ అయినప్పుడు షుగర్‌ని ఈ గ్లైకోజన్ మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ షుగర్‌గా కన్వర్ట్ కాకుండా ఉండడానికి ఇన్సులిన్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ షుగర్ అంతా మనం తిన్నది ఫ్యాట్‌గా మారిన తర్వాత ఈ ఫ్యాట్ అవసరం వచ్చినప్పుడు ఈ ఫ్యాట్‌ని బ్రేక్ చేయకుండా, మళ్ళీ దీని ఎనర్జీ కన్వర్ట్ కాకుండా కూడా ఈ ఇన్సులిన్ అడ్డం పడుతూ ఉంటుంది. అలాగే మన సెల్స్‌లో ఉండేటువంటివి ఆటోఫేజీ అనేది మన చెడిపోయిన సెల్స్ వాటిలంతట అవి మనం శరీరమే వాటిని జీర్ణించుకొని, దీంట్లో ఉన్న అవశేషాలని మళ్ళీ వాడుకునేట్టుగా చేసేటువంటిది ఒక కార్యక్రమం రోజు మనం ఆహారం తీసుకోనప్పుడు, ఫాస్టింగ్ చేసినప్పుడు జరుగుతుంది. అటువంటి చర్యను కూడా ఇన్సులిన్ ఆపుతుంది. అలాగే ఇన్సులిన్ పెంచేది ముఖ్యంగా గ్లూకోజ్‌ని ఎంత తీసుకోవాలి? మనం తీసుకున్న గ్లూకోజ్‌ని ఏ విధంగా వాడుకోవాలి? ప్రతి సెల్‌కి అది నిర్ధారించే శక్తి ఇన్సులిన్‌కుంటుంది. అలాగే మనం తీసుకున్నటువంటి అవసరానికి మించి తీసుకున్న కార్బోహైడ్రేట్స్‌ని ఏ విధంగా దాన్ని ఫ్యాట్‌గా మార్చాలి అన్నదాన్ని కూడా ఇన్సులినే నిర్ధారిస్తుంది. అలాగే మైటోకాండ్రియా అని ఉంటాయి. మన జరిగేటువంటి ఎన్నో ఈ రసాయన కార్యక్రమాలు, మన జరిగే మెటబాలిజం అంతా కూడా ఈ మైటోకాండ్రియాలో జరుగుతుంది. అటువంటి మైటోకాండ్రియాని అలాగే అటువంటి టిష్యూని పెంచడానికి కూడా ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ముందు ముందు మిగతా అటువంటి ఇన్సులిన్ చూద్దాము. అలాగే ఇన్సులిన్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఆల్ఫా యూనిట్ అని, బీటా యూనిట్ అని వీటి గురించి అంత ఎక్కువ తెలియకపోయినా ఇవి ఎందుకు అవసరం వస్తాయంటే టైప్ 2 డయాబెటిస్‌లో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవడానికి ఈ బీటా సబ్ యూనిట్, అలాగే ఈ ఆల్ఫా సబ్ యూనిట్ వీటి పనితీరు కొంతవరకు అవసరం వస్తుంది. అందుకోసమని ఈ స్ట్రక్చర్‌ని కొంతవరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఇన్సులిన్ ఫంక్షన్స్‌లో మనం చూసినప్పుడు కార్బోహైడ్రేట్ బేసిక్‌గా చూసినట్టయితే కార్బోహైడ్రేట్ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ముఖ్యంగా ప్రతి సెల్‌లోనూ ఇన్సులిన్‌ని రియాక్ట్ అయ్యే రిసెప్టార్స్ ఉంటాయి. ఆ ఇన్సులిన్ ద్వారా ఉన్నటువంటి శక్తిని కణజాలం ఏ విధంగా వాడుకుంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కంట్రోల్ చేసే పని ఇన్సులిన్‌కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అట్లాగే ఎంతవరకు ఈ ఉన్నటువంటి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నంత కాలము, ఈ ఫ్యాట్ టిష్యూ అన్నది మన శరీరంలో కొవ్వుగా మార్చుకుని, దాన్ని దాచుకునే శక్తి ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్. ఇది కొంతవరకు జెనెటిక్స్ ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. ఈ కెపాసిటీ దాటిపోయిన తర్వాత, అదే కనుక ఫ్యాట్ కనుక ఇంకా ఎక్కువ అక్యుములేట్ అయితే, ముఖ్యంగా
లాస్ట్ టైం మనం ఒబేసిటీ మాట్లాడాము హైపర్‌ప్లేసియా, హైపర్‌ట్రోఫీ అని. ఈ హైపర్‌ట్రోఫీ అన్నది ఎప్పుడు దాకా రాదు అంటే పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ దాకా హైపర్‌ప్లేసియా అంటే ఎక్కువ కొవ్వు కణాలు శరీరంలో చేరుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ థ్రెషోల్డ్ రీచ్ అయ్యామో, ఇక తర్వాత కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా, ఆ ఉన్న కొవ్వు కణాలే అవి సైజ్ పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు అటువంటి ఫ్యాటు మోర్ డేంజరస్. ఆ స్థితిని ఈ ఇన్సులిన్ నియంత్రిస్తుంది. అందుకోసమని ఇన్సులిన్ చేసే పనుల్లో ఎంతవరకు అది ఫ్యాట్ మనకు ఉపయోగమో, ఎంత ఏ స్టేజ్ దాటిన తర్వాత ఈ ఫ్యాట్ వల్ల నష్టం జరుగుతుంది అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఈ ఫ్యాట్ వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. అది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ దాటిపోతే అప్పటిదాకా జరిగినటువంటి కొవ్వు అది ముఖ్యంగా లివర్‌లోను, ప్యాంక్రియాస్‌లోను, మజిల్‌లోను చేరి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని కలగజేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనివ్వకుండా బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దాన్ని అది ఫ్యాట్ టిష్యూ ద్వారా జరుగుతుంది. ఆ ఫ్యాట్ టిష్యూలో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. అంటే ఇంటర్‌ల్యూకిన్, అలాగే ఎడిపోనెక్టిన్ ఇటువంటివి ఎన్నో కెమికల్స్ ఈ ఫ్యాట్ టిష్యూ రిలీజ్ చేస్తాయి. అవి ఎప్పటిదాకా అనుకూలంగా ఉంటాయి అంటే, ఈ పర్సనల్ ఫ్యాట్ థ్రెషోల్డ్ దాకా అనుకూలంగాను, ఇది దాటినప్పుడు అదే ఫ్యాట్ టిష్యూ మనకి ప్రతికూలంగాను, అది అనర్థాలు కలుగజేసే ఫ్యాట్‌గా మారుతుంది. అందుకోసమని ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఏమాత్రమైనా అర్థం చేసుకోవాలి అంటే, ఈ ఫ్యాట్ టిష్యూ దాని బిహేవియర్ మనం తెలుసుకోవాలి. సో, అట్లాగే మన శరీరం కొంతవరకు కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు కొన్ని కార్యక్రమాలు శరీరంలో జరగవలసినవి జరగవు. అలాగే దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమని శరీరంలో ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇన్సులిన్ యొక్క హైపర్ ఇన్సులినిమియా అంటారు. అవసరానికన్నా మించిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఈ రెండిట్లికి చాలా తేడా ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అది చేయవలసిన పని చేయనప్పుడు కొన్ని రకాల జబ్బులొస్తాయి. అలాగే ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు ఇంకా కొన్ని రకాల జబ్బులొస్తాయి. కానీ ఇవి 2 కలిపిన కాంబినేషన్ వల్లే మనకి ఇన్ని రకాల జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. ఈ స్లైడ్‌లో నాకన్నీ పట్టలేదు. ఒక 64 రకాల జబ్బులకి ఈ ఇన్సులిన్ యొక్క అవకతవకలకి దగ్గర సంబంధం ఉంది అని చాలామంది గుర్తించారు. ఒక నాణానికి 2 పక్కలున్నట్టుగానే బొమ్మ బొరుసులాగా ఒక హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండడం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ 2 కూడా ఒకే కోణానికి, ఒకే నాణానికి ఉన్నట్టుగానే ఇన్సులిన్‌కి ఈ 2 లక్షణాలు ఉంటాయి. దీన్ని బట్టే మనకి ఎన్నో రకాల జబ్బులొస్తాయి. అందుకోసమని మనం పూర్తిగా ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల చెందే ఈ జబ్బు, అలాగే ఎక్కువ ఇన్సులిన్ వల్ల ఈ జబ్బు వచ్చిందా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, అట్లాగే డేంజర్స్ ఆఫ్ హైపర్ ఇన్సులినిమియా చూసినట్టయితే, మనకున్నటువంటి బీపీ రావడం గానీ, గుండె జబ్బులు రావడం గానీ, ముఖ్యంగా హార్ట్ జబ్బులు, తర్వాత పక్షవాతం, అలాగే ఆహ్, ఈ ఉన్నటువంటి రక్తంలో ఉన్న కణజాలం, ముఖ్యంగా ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా గడ్డకట్టేసి రక్తంలో గడ్డలు కట్టడం, ఇవన్నీ డీవీటీ అంటారు. అలాగే హైపర్ టెన్షను, అలాగే హార్ట్ అటాక్స్ వీటన్నిటికి కూడా మూల కారణం ఈ ఎక్కువ ఇన్సులిన్ ఉండడం. అలాగే ఇన్‌ఫ్లమేషన్ పెరగడం, మనకున్న జాయింట్స్‌లో నొప్పులు రావడం, ఇలా ఇన్ని రకాల జబ్బులన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇన్సులిన్ పెరగడం వల్ల. అందుకోసమని అది ఈ జబ్బులు వచ్చినప్పుడు విడివిడిగా మనం తెలుసుకుందాము. అలాగే ప్రోస్టేట్ పెరగడానికి కూడా మనకు ముఖ్యమైన కారణం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను, ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంటు, ఒక వయసుతో పాటు వచ్చేటువంటి ఎన్నో యూరలాజికల్ సమస్యలన్నీ కూడా ఈ ఇన్సులిన్ యొక్క ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రభావితాలు. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది పూర్తిగా అది అపకారం చేస్తుందని కూడా అనుకోలేం. ఎందుకంటే ఎదిగే పిల్లల్లోనూ ఎవరికైనా గానీ ఈ ప్రెగ్నెన్సీ, ఈ ప్యూబర్టీ ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. కానీ ఇది శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా ప్రెగ్నెన్సీ సజావుగా జరగాలన్నా, అలాగే ఎదిగే పిల్లలు వయసుతో పాటు వాళ్ళకున్న శరీర దారుఢ్యం, ఆ ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్ ఇవన్నీ పెరగాలన్నా ఇన్సులిన్ ఎక్కువుండాలి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గనక లేని పక్షంలో, ఆ ఇన్సులిన్ చేసే పనులు చేయలేదు. దీన్నే ఫిజియోలాజికల్ రెసిస్టెన్స్ అంటారు.
ఈ ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ 2 కూడా ఫిజియోలాజికల్. కానీ ఈ 2 కానప్పుడు ఎదుగుతున్న పిల్ల కాకుండాను, ప్రెగ్నెన్సీ కానప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అది ఎక్కువ దుష్ఫలితాలను చూపిస్తుంది. దాన్ని పెథలాజికల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో, ఈ రెండిట్ల యొక్క తేడాని మనం గుర్తించకపోతే, ఒక్కోసారి ఇన్సులిన్ అనేది మన చెడ్డ చేస్తుందని పూర్తిగా నమ్మితే తప్పుడు అభిప్రాయానికి దారితీస్తుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్, పెథలాజికల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ ప్రెగ్నెన్సీ, ప్యూబర్టీ కానప్పుడు ఈ వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ అనే దానికి రెస్పాన్సిబుల్ ఈ పెథలాజికల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఇదంతా కూడా ప్రొటెక్టివ్ ఫినామినా, మిగతా టిష్యూస్‌ని డ్యామేజ్ జరగకుండా ఉండడానికి శరీరం తీసుకునే జాగ్రత్తలే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఒక మోతాదు మించిన తర్వాత మనకెంతో హాని చేయడం మొదలుపెడుతుంది. ఇది నేచర్స్ వే ఆఫ్ ప్రొటెక్షన్. అది మనం నియంత్రించుకోవడానికి మనం తీసుకున్న ఆహారం సరైన పాళ్ళలో తీసుకున్నప్పుడు, మనకున్న ఎనర్జీ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అవసరమైన దానికన్నా, ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి నేచర్ తీసుకునేటువంటి పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని డెవలప్ చేయడం. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉన్నట్టయితే, మనకి ఎన్నో రకరకాల జబ్బులు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని, లివర్ ఇన్‌ఫ్లమేషన్ అని, ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ అటాక్స్ కలగజేసేది, పక్షవాతం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ బర్ను, అలాగే కొలెస్ట్రాల్ మారిపోవడం, సిర్రోసిస్, కాన్‌స్టిపేషను ఇలా ఎన్నో రకరకాల జబ్బులన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఈ హై ఇన్సులిన్ కంటెంటు, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇవన్నీ కూడా మనం ఇన్సులిన్ అనే టెస్ట్ చేస్తే తప్ప ఎక్కువ ఇన్సులిన్ జరుగుతుందా? లేతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ హోమో అయ్యారన్న టెస్ట్ చేస్తే తప్ప మనకు తెలీదు. సో, అట్లాగే ఇనెఫెక్టివ్ ఇన్సులిన్ యాక్షన్ రెసిస్టెన్స్ చూసినప్పుడు వచ్చే ముఖ్యమైన జబ్బులు చూసినట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ చేయవలసిన పనులు చేయలేనప్పుడు డయాబెటిసు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను, మెంటల్ డిజార్డర్సు, పార్కిన్సోనిజము, డిమెన్షియా, మూడ్ స్వింగ్సు, ఈ క్యాన్సర్ పెరగడం, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఇనెఫెక్టివ్ ఇన్సులిన్ యాక్షన్. ఇది ఇన్సులిన్ చేయవలసిన పనులు చేయకపోవడం. అలా కాకుండా ఎక్సెస్ ఇన్సులిన్ వల్ల మనకు జరిగేది ఇన్సులిన్ ఎక్కువ శరీరంలో ప్రొడ్యూస్ అయినప్పుడు వచ్చేది హై బీపీ, హార్ట్ అటాక్స్, అలాగే అబ్నార్మల్ కొలెస్ట్రాల్, మైగ్రేన్ హెడేక్స్, అలాగే డయాబెటిక్ కాంప్లికేషన్స్, మెటబాలిక్ సిండ్రోమ్, ఒబేసిటీ ఇవన్నిటికీ కారణం ఎక్కువ ఇన్సులిన్ సెక్రీట్ అవ్వడం. సో, ఈ రెండిటికి కూడా చాలా వ్యత్యాసాలున్నాయి. ఇది ఇక్కడ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇక్కడ ఉన్నది దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమని శరీరంలో ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. సో, వీటి నుంచి మనం పూర్తిగా అవగాహన ఇన్సులిన్ లేక వచ్చిందా? ఇన్సులిన్ ఎక్కువ వల్ల వచ్చిందా? అన్నది తెలుసుకోని పక్షంలో మనం ఎక్కువ నష్టపోతాం. అలాగే ఇంకొక ముఖ్యమైన హార్మోన్ శరీరంలో ఉండవలసింది గ్లూకగాన్. ఈ గ్లూకగాను ఇన్సులిన్‌కి ఆపోజిట్. ఇన్సులిన్ ఏది చేస్తే దానికి జస్ట్ ఆపోజిట్‌గా గ్లూకగాన్ అనేది చేస్తుంది. ఈ 2 కూడా పరస్పరం వైరుధ్యం కలిగినటువంటి యాక్షన్స్ ఉంటాయి. అంచేత ఇన్సులిన్ ఎక్కువుంటే గ్లూకగాన్ తగ్గిపోతుంది. గ్లూకగాన్ ఎక్కువుంటే ఇన్సులిన్ తగ్గిపోతుంది. కానీ ఈ గ్లూకగాన్ కూడా ప్యాంక్రియాస్‌లో ఆల్ఫా సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అది బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతే, ఈ ఆల్ఫా సెల్ ద్వారా గ్లూకగాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 2 ఒకదాన్నొకటి చెక్ చేసుకుంటూ మనకున్నటువంటి బ్లడ్ షుగర్‌ని నియంత్రిస్తూ ఉంటాయి. ఈ ఒకప్పుడు ఎక్కువ తెలీదు మనకి గ్లూకగాన్ గురించి. ఈయన రాజర్ హంగర్ అన్న ఆయన ఎంతో రిసర్చ్ చేసి, దీని మీద ఈ గ్లూకగాన్ వల్లే మనకి అసలు యాక్చువల్లీ డయాబెటిస్ వస్తుందా అన్న అనుమానాన్ని కూడా రేకెత్తిచ్చారు. గ్లూకగాన్ చేయవలసిన పనులు చేయకపోబట్టి, ఈ ఇన్సులిన్‌లో జరిగే మార్పుల వల్ల మనకి డయాబెటిస్ వస్తుంది అని చెప్పిన సైంటిస్ట్ ఈయన. ముఖ్యంగా దీని గురించి ఒక 100 ఏళ్ల క్రితం మనకేం తెలీదు. కానీ మనకు ఇది కూడా ఇన్సులిన్‌తో పాటు తర్వాత గ్లూకగాన్‌ని కనిపెట్టారు. కానీ ఈ గ్లూకగాన్‌ని సింథటిక్‌గా ఎస్టిమేషన్ చేసి దీని గురించి పూర్తి యాక్షన్ అన్నది 1980 సంవత్సరం దాకా మనకు తెలీదు. ఈ 1980 సంవత్సరం తర్వాతే ఈ గ్లూకగాన్ గురించి ఎక్కువ తెలియడం, ఇది చేసే పనులేమిటి, ఏ విధంగా ఇది ఇన్సులిన్ను, ఈ గ్లూకగాను కలిసి మనకి ఎన్నో రకరకాల జబ్బులు కలగజేస్తున్నాయి అన్న అవగాహన 1982 తర్వాతే కలిగింది. అది ఇప్పటికి కూడా ఇంకా ఇన్సులిన్ వెర్సస్ గ్లూకగాన్. దీంట్లో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ అన్నది గ్లూకగాన్ సెక్రీట్ చేస్తుంది. మోర్ మోర్ ఇంపార్టెంటు ఆల్ఫా సెల్స్ ద్వారా. అలాగే ప్రతి సెల్లు కూడా ఇన్సులిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో గ్లూకగాన్ కూడా ఆ విధంగానే
ప్రతి సెల్ మీద రియాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా లివర్‌లో గ్లైకోజన్ అనేటువంటి సబ్‌స్టెన్స్‌ని కంట్రోల్ చేసేది ఈ గ్లూకగాన్. అదే విధంగా మన బ్లడ్‌లో గాని షుగర్ తగ్గిపోతే షుగర్‌ని పెంచేది గ్లూకగాన్. అందుకోసం మనం తిన్నా, తినకపోయినా గ్లూకగాన్ అనే హార్మోన్ గనక ఎక్కువ పాళ్ళల్లో ఉన్నట్టయితే, శరీరంలో ఎక్కడ ఏదున్నా గాని దాన్ని షుగర్‌గా కన్వర్ట్ చేసి, మన మెదడుకి సరఫరా చేయడానికి ఉపయోగపడే హార్మోన్ ఇది గ్లూకగాన్. ఈ రేషియో ఎంతో ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఎక్కువుందా? గ్లూకగాన్ ఎక్కువుందా? అన్నదాన్ని బట్టి మన శరీరంలో ఉన్న బ్లడ్ షుగర్స్ అన్నీ నియంత్రించబడతాయి. ఇన్సులిన్ మనం తిన్న వెంటనే చూసినప్పుడు ఇన్సులిన్ డామినేట్స్. ఇన్సులిన్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూకగాన్ తగ్గిపోతుంది. ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంత సేపు గ్లూకోజ్ ఆక్సిడేషన్‌గా అంటే ఏటీపీగా మారడం, అలాగే గ్లైకోజన్ అనే సింథసిస్ జరగడం, అలాగే ఫ్యాట్‌గా మారడం, అలాగే ప్రోటీన్ బిల్డప్ ఇవన్నిటికి కూడా ఈ ఇన్సులిన్ అనేది తిన్న వెంటనే ఇది పెరిగి, ఈ తిన్నటువంటి ఎనర్జీని వీటన్నిటికి కూడా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు గ్లూకగాన్ గనక ఎక్కువ ఉన్నట్టయితే ఈ పనులన్నీ ఆగిపోతాయి. సో, అందుకోసం ఈ గ్లూకగాన్ సెక్రీషన్ ప్యాంక్రియాస్ ద్వారా తగ్గిపోతుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుతుంది. అదే మనం కొన్ని గంటల తర్వాత ఇన్సులిన్ పనంతా అయిపోయింది, తిన్నదంతా కూడా అరిగిపోయింది అనుకున్నప్పుడు గ్లూకగాన్ పెరిగిపోతుంది. ఇన్సులిన్ తగ్గిపోతుంది. ఈ గ్లూకగాన్ పెరిగినప్పుడు మనకి స్టోర్ అయిన గ్లైకోజన్ అంతా కూడా మళ్ళీ షుగర్‌గా మారి, అవసరాలకి మించి గనక ఉన్నట్టయితే ఈ గ్లూకగాన్ తగ్గిపోతుంది. మన అవసరాలు బ్లడ్ షుగర్ అవసరాలు ఉన్నప్పుడు ఈ గ్లూకగాన్ పెరుగుతూ ఉంటుంది. ఈ గ్లూకగాన్ వల్లే మనం ఈ గ్లైకోజన్ స్టోర్ అయిన ఎనర్జీ అంతా కూడా మళ్ళీ గ్లూకోజ్‌గా మారుతుంది. ముఖ్యంగా మన డయాబెటిస్ వాళ్ళు తెల్లారగట్ట ఈ చూసినట్టయితే ఈ షుగర్ అంతా కూడా తగ్గిపోయినప్పుడు మళ్ళీ శరీరానికి అవసరమైనటువంటి షుగర్‌ని పంపించేటువంటి హార్మోను ఈ గ్లూకగాన్. అందుకోసమే తెల్లారగట్ల చాలా మందికి ఈ షుగర్ ఒకసారి తగ్గిపోయిన తర్వాత ఈ గ్లూకగాన్ ప్రభావం వల్ల మళ్ళీ షుగర్‌లు పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ ఇన్సులిన్ తగ్గకుండా గ్లూకగాన్ దాని పనితీరు ఇంప్రూవ్ కాదు. సో, ఈ 2 పరస్పరం ఎంత ఏ రేషియోలో ఉన్నాయి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే ఈ గ్లూకగాను, ఈ ఇన్సులిన్ ఈ 2 కూడా నార్మల్‌గా ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఈ 4-6 పీఎం మిల్లీమోల్స్‌లో ఉండాలి. అంటే 80-100 మిల్లీగ్రాములు. ఈ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసేవి ఈ 2 హార్మోన్‌లు. ఇన్సులిన్ ఎక్కువుందా? గ్లూకగాన్ ఎక్కువుందా? గ్లూకగాన్ ఎక్కువుంటే బ్లడ్‌లో షుగర్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ ఎక్కువుంటే బ్లడ్‌లో షుగర్స్ తగ్గుతాయి. ఈ రెండిట్ల యొక్క బ్యాలెన్సే మనకున్న బ్లడ్ షుగర్ కంట్రోల్. అట్లాగే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా పనిచేస్తుంది. ఇది ఎక్కువ ఏది ఎక్కనుతుంది. తర్వాత ఇనప్రాపరేట్‌గా ఒక టైంలో మనకి కావాల్సినంత రానప్పుడు, ఈ 2 కత్తికి 2 వైపులా పదున్నట్టు ఈ 2 హార్మోన్స్ కూడా ఎక్కువ, తక్కువలన్నీ కూడా మనకి ఎంతో హాని చేయడం గానీ, ఎంతో మేలు చేయడం గానీ జరుగుతుంది. అలాగే ఈ గ్లూకగాన్ అన్నది టైప్ 1 డయాబెటిస్‌లో ఈ మాల్ ఫంక్షన్ వల్లే ఈ ఉన్నటువంటి దే డోంట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఇన్సులిన్ అన్న ఒక థియరీ ఉంది. ఇది రాజర్ అంగర్ ప్రపోజ్ చేసింది. సో, టైప్ 1 డయాబెటిస్ రావడానికి కారణం ఈ ఉన్నటువంటి ఈ వీటి అవకతవకలు. ముఖ్యంగా ఈ గ్లూకగాన్ అనేది అనపోజ్డ్. ఈ ఇన్సులిన్ అనేది సఫిషియెంట్ లేకపోవడం వల్ల, ఈ గ్లూకగానే ఎక్కువ ఉండడం వల్ల టైప్ 1 డయాబెటిస్‌లో వాళ్ళందరికీ బ్లడ్‌లో షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది ముఖ్యమైన కారణం ఈ గ్లూకగాన్ అన్నది. అలాగే ఈ గ్లూకగాన్ అన్నది ఎంతకాలం ఉంటే అప్పుడు ఈ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యి ఈ ఈ గ్లూకోజ్‌ని ఇన్సులిన్ లేదు కాబట్టి గ్లూకోజ్‌ని వాడుకోలేవు కాబట్టి ఈ ఫ్యాట్‌ని గాని బర్న్ చేసుకొని కీటోన్ బాడీస్ అన్నవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ రావడానికి కారణం ఈ గ్లూకగాన్. సో, అందుకోసమని ఈ గ్లూకగాన్‌ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈయన రాజర్ అంగర్ అనే ఆయన ఏం చెప్పారంటే, ఈ వన్ వండర్ ఆఫ్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఫార్మకలాజికల్ మీన్స్ ఆఫ్ సప్రెసింగ్ గ్లూకోజ్. ఈ గ్లూకగాన్‌ని గనక మనం అణిచివేయగలిగితే టైప్ 1 గాని, టైప్ 2 డయాబెటిస్ గాని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వాడుతున్న మందులన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఇన్సులిన్ పెంచడం గాని, ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచడం గాని, ఇన్సులిన్ యొక్క యాక్షన్‌ని పెంచడానికి ఉపయోగపడే మందులు వాడుతున్నాం. అలా కాకుండా మనం ఈ గ్లూకగాన్‌ని గాని సప్రెస్ చేసే మందులు తయారు చేయగలిగితే, ఈ డయాబెటిస్ అనేది ట్రీట్‌మెంట్ చాలా సులభం అవుతుంది అని కూడా ఈయన ప్రపోజ్ చేశారు. కొంతవరకు ఆ మార్గంలో కూడా జరుగుతోంది.
ఈ ముఖ్యంగా ఈ ఉన్నటువంటి ఈ ఒజాంపిక్ ఇటువంటి కొన్ని కొన్ని మందులన్నీ కూడా ఈ గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అంటారు. అటువంటివన్నీ కూడా ఆ డైరెక్షన్‌లో ఇప్పుడు ముందుకు వెళ్తూ చాలామంది డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక విధంగా చూసినట్టయితే బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి పెరిగితే తగ్గించేవి రెండే 2 ఉన్నాయి మన శరీరంలో. ఒకటి ఇన్సులిన్, 2 ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్‌ని తీసేస్తే ఈ హార్మోన్ల లెవెల్‌లో ఉండేది ఇన్సులిన్ ఒకటే. కానీ షుగర్ గనుక తగ్గిపోతే పెంచడానికి ఉపయోగపడే హార్మోన్స్‌లో ముఖ్యమైనది గ్లూకగాను, జీఎల్‌పీ-1, జీఐపీ-1, ఎపినెఫ్రిన్ అంటే అడ్రెనలిన్, మన కోపం వచ్చినప్పుడు అప్పుడు వచ్చేది. అలాగే కార్టిజాల్, స్టెరాయిడ్స్, అలాగే స్లీప్ డిప్రైవేషన్ నిద్ర లేనితనంలో, ఎనీ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా షుగర్‌ని పెంచుతాయి. అందుకోసమని శరీరంలో మనం షుగర్ పెరిగినప్పుడు తగ్గించే ఒకటే ఒకటుంది మనకి ఇన్సులిన్. కానీ షుగర్ తగ్గినప్పుడు పెంచడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ అది కూడా చాలా సెన్సిటివ్. షుగర్‌ని తక్కువని షుగర్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. సో, అటువంటప్పుడు ఒకప్పుడు మనకి ఈ వ్యవసాయం వచ్చేదాకా షుగర్ అన్నది ఎక్కువ ఉండేది కాదు. జంతు మాంసం, అలాగే జంతువుకు సంబంధించినటువంటి పదార్థాలు తిన్నప్పుడు షుగర్ అనేది ఉండదు మనకి. అటువంటి పరిస్థితుల్లో ఈ షుగర్ తగ్గకుండా ఉపయోగపడేటువంటివి ఇవన్నీ కూడా ఈ షుగర్‌ని కా పెంచి మనకు అవసరాలకి కాపాడడానికి ఉపయోగపడే హార్మోన్స్ అన్నీ. ఈ అధునాతన కాలంలో మనం షుగర్ ఎక్కువ తిని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని, ఈ ఇన్సులిన్ పెంచుకోవడం వల్లే ఇన్ని నష్టాలొస్తున్నాయి. కనీసం ముఖ్యంగా మనం తెలియవలసిందంటే, ఒక బ్రెయిన్ టిష్యూ మెదడుకి 3 నిమిషాలు గనక ఈ షుగర్ లేని పక్షంలో ఉన్నట్టయితే, మనమందరం చచ్చిపోతాం. అందుకోసమని శరీరంలో డిఫెన్స్ మెకానిజానికి ఇన్ని రకాల హార్మోన్స్ అన్నీ ఎప్పుడూ శాయశక్తులా ప్రయత్నం చేసి, మనకు కావాల్సినంత షుగర్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మీరు తిన్నా, తినకపోయినా. ఈ మిగతా ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నిటిని కూడా షుగర్‌గా మార్చే కెపాసిటీ వీటన్నిటికి ఉంది. అట్లాగే డయాబెటిస్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్, అండర్‌స్టాండింగ్ లింక్. ఈ రెండిటిని మనం ఎంత బాగా తెలుసుకొని గ్లూకగాను, అలాగే ఇన్సులిన్ ఇది చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క బ్యాలెన్సే మనకి డయాబెటిస్ ఉండాలా? డయాబెటిస్ లేదా? అన్నది తెలుస్తుంది. ఈ హార్మోన్స్ వీటిల యొక్క స్థితిగతులు, వీటిని గ్లూకగాను కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు ఇన్సులిన్ చేసినట్టుగానే. సో, ఇవన్నీ మోడర్న్ పద్ధతుల్లో ఈ డయాబెటిస్‌ని ఎంత అర్థం చేసుకోవాలి అనంటే, ఇన్సులిను, గ్లూకగాన్ని రెండిటిని అర్థం చేసుకోకుండా, మనం డయాబెటిస్ మీద పూర్తి అవగాహన పెరగదు. డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోలేం. ఇప్పటిదాకా ఓపికగా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎంతో శ్రమ కోర్చి ఈ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్సులిన్‌కి, గ్లూకగాన్‌కి ఉన్న తేడాను కంప్లీట్‌గా విపులీకరిస్తూ మాకు జ్ఞానోదయం కలిగించినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అదనంగా నేను తెలుసుకున్న విషయాలు ఏమిటి అని చెప్పేసంటే 1921లోనే ఇప్పుడు డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అన్న కెనడియన్ డాక్టరు ఈ ఇన్సులిన్ అన్న హార్మోన్‌ని కనుగొనటం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న పేషెంట్స్‌కి ఒక నూతన జీవన విధానాన్నిచ్చి ఎంతోమంది ఆరోగ్యంగా బతికేటట్లుగా హెల్ప్ చేయటం జరిగింది. తర్వాత ప్యాంక్రియాస్ ద్వారా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 99% డైజెస్టివ్ ఎంజైమ్స్‌కి ఉపయోగపడుతుంది. అంటే ఆహారం అరుగుదలకు. తర్వాత 1% ఐలెట్ సెల్స్ ద్వారా అంటే దానిలో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ బీటా సెల్స్, గ్లూకోగాన్ ప్రొడక్టివిటీ సెల్స్, సొమాటోసిన్ సెల్స్ ఇవన్నీ కూడా దాని ద్వారా ఉత్పత్తి అవుతాయి అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవి ఎక్కువగా తీసుకోవటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ జరగాల్సిన అవసరం ఏర్పడుతుందని అర్థమైంది. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరం ఇంకా దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవటానికి ముఖ్యంగా వై వి గెట్ సిక్ అండ్ హౌ నాట్ టు గెట్ సిక్ డాక్టర్ బెంజమిన్ బిగ్మెన్ రాసిన బుక్స్ చదివితే ఇంకా మనకు చాలా విషయాలు అర్థమవుతాయి అన్న విషయం కూడా నాకు తెలిసింది. తర్వాత ముఖ్యంగా రూట్ కాజెస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ దీంట్లో హైపర్ ఇన్సులినేమియా పాత్ర ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు జరుగుతుంది అన్న విషయం కూడా డాక్టర్ గారు చాలా గొప్పగా విపులీకరించారు. తర్వాత ముఖ్యంగా ఆపోజిట్ ఆఫ్ ఇన్సులిన్ ఏంటంటే గ్లూకోగాన్ అని అర్థమైంది. గ్లూకోగాన్ అనేది
ఇన్సులిన్ అంటే ముఖ్యంగా ఆ, ఏ సెల్స్ ద్వారా ఏ సెల్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఇన్సులిన్ గెట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బి సెల్స్ అని చెప్పేసి కూడా నాకు అర్థమైందనమాట. తర్వాత ఫాస్టర్ స్టేట్స్లో ముఖ్యంగా అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోగాను ఎక్కువ డామినేట్ చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి దాని పాత్ర ఎంతో గొప్పది అని చెప్పేసి కూడా నాకు ఈ విషయాలన్నీ అర్థమైనాయి అదనంగా. తర్వాత దీని గురించి ముఖ్యంగా డాక్టర్ సోమరాజు గారు కూడా కొంత కామెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ వెల్కమ్ డాక్టర్ సోమరాజు గారు టు గ్రేస్ హిస్ వాల్యుబుల్ ఒపీనియన్ అబౌట్ దిస్. సార్ అందరికీ నమస్కారం. ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్క్రిప్షన్. యాక్చువల్గా తెలుగులో ఇంత అనర్గళంగా మెడిసిన్ గురించి మాట్లాడగలగడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ కాకుండా సత్యనారాయణ గారు చెప్పిన చాలా విషయాలు ఇట్ ఇస్ ఆల్సో ఎడ్యుకేషన్ టు మెడికల్ ప్రొఫెషనల్స్. దే కెన్ ఆల్సో పార్టిసిపేట్. మీకు మనం అనుకున్నట్టుగా చాలా హై టెక్నాలజీ అటువంటి అయితేనే మెడిసిన్ డాక్టర్స్ వాళ్ళు వింటారు. ఈ బేసిక్ థింగ్స్ డాక్టర్స్ వినక్కర్లేదు అనుకోవటం కూడా తప్పు. ఎందుకంటే నా పేషెంట్ కేర్లో ఎడ్యుకేటింగ్ అవర్ సెల్స్, educating our students and colleagues, and also educating the patient and family and public is also part of our learning. So many of us can learn from Dr. Satyanarayana how to educate the public. Thank you. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. తర్వాత ముఖ్యంగా ఇంకా ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా ఈ పార్టిసిపెంట్స్గా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారని కూడా అర్థమైంది. వాళ్ళు కూడా కొంచెము మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి 1 or 2 డాక్టర్స్ ఐ ఇన్వైట్ దెమ్. ఓకే సరే హ్యాండ్ రైజ్ చేస్తా డాక్టర్ కోయ గారు. హ్యాండ్ రైజ్ చేయనండి. ఓకే ఓకే సరే సరే. ఇక సాధారణంగా ఇటువంటి ప్రెజెంటేషన్లో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఏంటి ఇదంతా, ఎట్లా మనం ముఖ్యంగా మన హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న విషయానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే పర్సనల్గా ఏవైనా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదిస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్గా సబ్జెక్ట్ గురించి ముఖ్యంగా ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ దెమ్. క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1 by 1 ఒక్కొక్కరు ఇక్కడ కామెంట్ బాక్స్లో ఇక్కడ మీకు ముఖ్యంగా హోస్ట్ టూల్స్ అన్న చోట లేకుంటే మోర్ అన్న చోట మీరు హ్యాండ్ రైజ్ చేశారంటే ఐ విల్ అలౌ దెమ్ టు క్లారిఫై దేర్ డౌట్స్. అంటే వాళ్ళకున్న క్వశ్చన్స్ క్లారిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. హ్యాండ్ రైజ్ చేసినా లేకుంటే చాట్ బాక్స్లో వాళ్ళ క్వశ్చన్ రైజ్ చేసినా కానీ ఐ కెన్ పుట్ ఫార్వర్డ్ దట్ టు డాక్టర్ గారు. సార్ చాట్ బాక్స్ లో క్వశ్చన్ ఉంది సార్, పవన్ కుమార్ గారు అడిగారు, చూడండి. ఓకే డాక్టర్ గారు, పవన్ కుమార్ గారి ప్రశ్న, బ్లడ్ గ్లూకోజ్కి ప్రామాణికాలు ఉదాహరణ ఫాస్టింగ్ 100 ఉన్నట్లుగానే ఇన్సులిన్ కూడా ఏమైనా ఉన్నాయా తెలుపగలరు? ఇది పవన్ కుమార్ గారు. గుడ్ క్వశ్చన్ అండి. మనకి సాధారణంగా బ్లడ్ షుగర్ 80 నుంచి 100 మిల్లీగ్రాముల మధ్యలో ఉన్నప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్ అని చెప్తాం. అలాగే బేసల్ ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ 5 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది మిల్లీమోల్స్లో మెజర్ చేస్తారు. బ్లడ్ షుగర్ని రెండిట్లోనూ చేయొచ్చు, మిల్లీగ్రామ్స్ కానీ మిల్లీమోల్స్లో కానీ. బ్లడ్ షుగర్ని కూడా మిల్లీమోల్స్లో చేసినట్టయితే అది కూడా 5. అలాగే ఇన్సులిన్ కూడా మిల్లీమోల్స్లో దీన్ని కొలుస్తారు కాబట్టి 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు బేసల్ ఇన్సులిన్ అది నార్మల్గా కన్సిడర్ చేస్తాం. కానీ చాలామంది ల్యాబొరేటరీస్లో ఒక సరైన అవగాహన లేకుండా దాన్ని 5 నుంచి 23 దాకా నార్మల్ అని కొన్ని ల్యాబ్స్ ఇవ్వడం నేను చూశాను. ఆ 5 to 23 నార్మల్ కాదండి. 5 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది నార్మల్ ఇన్సులిన్గా పరిగణించాలి. అంతకన్నా ఎక్కువ ఉండి ముఖ్యంగా 10, 15 ఆ ప్రాంతాలకు గనక
బేసల్ ఇన్సులిన్ ఉన్నట్టయితే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. అది 2 రెట్లు 5 యూనిట్లు ఉండవలసిన చోట 10 యూనిట్లు ఉంది అంటే వాళ్ళకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 2 టైమ్స్ పెరిగింది. అది హోమోఆర్ ఎస్టిమేట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. అది కూడా చాలామంది బేసల్ ఇన్సులిన్ బేసల్ ఫాస్టింగ్ షుగర్ తోటి మాత్రమే చేస్తున్నారు. దాన్ని ప్రొవోకేటివ్గా చేయకపోయినప్పుడు చాలాసార్లు అక్కడ కూడా మిస్ అవుతాం మనం డయాబెటీస్ని. సో అందుకోసం నువ్వు ఓపిక్గా మీ పంపించే పేషెంట్ని కొద్దిగా కన్విన్స్ చేసుకుని 4-5 సార్లు బ్లడ్ శాంపుల్ తీసుకున్న ఒక 10-15 ఏళ్ళు ముందుగా మీరు డయాబెటీస్ని గుర్తించే అవకాశం ఉంటుంది అన్న దాని ఇంపార్టెన్స్ని మనం నొక్కి చెప్పినప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ కోఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 4 సార్లు ఏం చేస్తాం, ఒకసారి చాలు అని అనుకున్నప్పుడు వేరే ప్రమాణాలు చూపించి HbA1c చాలు, దీనికి అంతటికీ అదొక్కటే ప్రమాణం అని నమ్మించి మీరు పంపిస్తే వాళ్ళందరూ ఇవన్నీ మేము చేయించుకోలేమండి, చేసుకోలేము, ఇన్నిసార్లు ఎవరు రక్తం ఇస్తారు, ఇవంతాను ఇంత టైం లేదు మాకు, ఈ విధమైన రెస్పాన్స్ చాలామంది పేషెంట్లు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. తర్వాత చాట్ బాక్స్లో ఉన్న రెండో ప్రశ్న సార్ వెంకట సుంకర గారి నుండి. సార్ కైండ్లీ ఎలాబరేట్ హౌ హైపర్ ఇన్సులినిమియా లీడ్స్ టు కాన్స్టిపేషన్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అది ఇన్సులిన్ అన్నది డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయదండి. ఈ ఇన్సులిన్ తగ్గించేటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ తింటే అది మూల కారణం హైపర్ ఇన్సులినిమియా రావడానికి. ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల ముఖ్యంగా ఫ్రక్టోజ్ వల్ల మన గట్ బ్యాక్టీరియా మారిపోతూ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ ఎంత ఎక్కువ ఉండి ఈ గట్ బ్యారియా ఎంత మారిపోతే మనకు ఉన్నటువంటి బౌల్ హ్యాబిట్స్ కూడా మారుతాయి. అందరికీ కాన్స్టిపేషన్ రావడం లేదు, కొద్దిమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కొన్ని రోజులు కాన్స్టిపేషను, కొన్ని రోజులు లూజ్ మోషన్స్, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. దీనికి అంతటికీ కూడా మూల కారణం ఈ ఫ్రక్టోజ్ అన్నది ఇంటెస్టైనల్ లైనింగ్ని చెడగొడుతుంది. ఆ ఇంటెస్టైనల్ లైనింగ్ చెడిపోయినప్పుడు ఈ ఉన్న బ్యాక్టీరియా గట్లోనే ఉండకుండా ఆ గట్ బ్యాక్టీరియా బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. ఆ బ్యాక్టీరియా కాకపోయినా బ్యాక్టీరియా అవశేషాలు ఈ బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. దానికి ఉన్నటువంటి ప్రోటీన్ లక్షణం మన శరీరం దాన్ని ఒక ఫారిన్ బాడీగా గుర్తించి దానికి కొన్ని యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ మనకున్న ప్రోటీన్ స్ట్రక్చర్స్కి, ముఖ్యంగా లైక్ ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ దానికిను మనకున్నటువంటి కొన్ని ఆలిగోసాక్రైడ్స్ పర్టికులర్లీ కెసిన్ ఈ పాల నుంచి వచ్చేది, వీటి వల్ల ఏమవుతుందంటే ఇంటరాక్ట్ అయ్యి కెసిన్కి ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీసే మనకున్నటువంటి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్లో తయారు చేసే ఇన్సులిన్కి దగ్గర సంబంధం ఉండడం వల్ల చాలామందికి ఈ మధ్యలో టైప్ 1 డయాబెటీస్ పెరిగిపోవడం కారణానికి ఈ మనం తీసుకున్న కెసిన్ కొద్దిమంది పడకపోవడానికి, అలాగే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ పెరిగిపోవడానికి, ఈ మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ దాని ద్వారా కలిగిన ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాని ద్వారా మారిన గట్ బ్యాక్టీరియా, వీటి మూలంగా మనకి ఎక్కువ ఈ జబ్బులు వస్తున్నాయని మనం గుర్తిస్తున్నాం మట్టుకు. ముఖ్యంగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన వాళ్ళల్లో ప్లాంట్ ప్రొడక్షన్ నుంచి వచ్చేటువంటి లెక్టిన్స్ అనేవి ఉంటాయి. ఈ లెక్టిన్స్ కనుక ఎంత ఎక్కువ వస్తే అవి అంత ఈ గట్ బ్యాక్టీరియానికి హాని చేయడమే కాకుండా మనకున్న గట్ మ్యూకోజాలో ఒక గ్లాడియన్ అనే ఒక ఒక హార్మోన్ లేదా ఒక ప్రోటీన్ని వీకెన్ చేస్తాయి. అది వీకెన్ చేసినప్పుడు ఇంటెస్టైనల్ పెర్మియబిలిటీ అంటారు, సెల్కి మధ్య టైట్ జంక్షన్స్ ఉండాలి. ఆ టైట్ జంక్షన్స్ వీక్ అవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి గట్లోను బ్లడ్లోను ఈ నిర్ణయించేది ఈ టైట్ జంక్షన్స్. ఏ పదార్థాలు లోపలికి వెళ్ళాలి, ఏ పదార్థాలు వెళ్ళకూడదు, మలంలో వెళ్ళిపోవాలి. ఈ టైట్ జంక్షన్స్ ఎప్పుడైతే వీక్ అయ్యాయో, ముఖ్యంగా ఈ గ్లాడియన్ అనేటువంటి ఈ ప్రోటీన్ వీట్ ద్వారా వస్తుంది. ఆ వీట్ ఎంత ఎక్కువ తింటే అంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఇది. ఇటువంటివన్నీ వచ్చినప్పుడు డయేరియాలు, అలాగే ఈ ఫ్రక్టోజు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు కలగజేసేటువంటిది. ఫ్రక్టోజు చాలా అందరం మనం పళ్ళల్లో ఎక్కువ తింటూ ఉంటాం. అలాగే ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, కోక్ కోలా, పెప్సి కోలా, దాంట్లో అంతా ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువ. దానివల్లే ఇంకా ఎక్కువ గట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చాలామంది, ముఖ్యంగా వెల్లిస్ డేవిస్ అన్న ఆయన ఒక కార్డియాలజిస్టు, ఆయన చేసిన రీసెర్చ్ అంతా కూడా ఈ గట్ బ్యాక్టీరియా మీద ఎక్కువ చేసి ఆయన ఎంతో సమాచారాన్ని మనకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డాక్టర్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ రోజు ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది సార్. ఇన్సులిన్నే ప్రమాదకరం అనుకుంటే గ్లూకోజ్ పెరగడానికి లేకపోతే షుగర్ పెరగడానికి గ్లైకోగాన్ చాలా ప్రభావితం చేస్తుందని చెప్పారు సార్. ఉదయం డాన్ ఎఫెక్ట్ రావడానికి ఇదే కారణం అని నేను అనుకుంటున్నాను. డాన్ ఎఫెక్ట్ కారణం గ్లూకోగానేనా? ఈ గ్లూకోగాన్ని మనం పరిమితం ఏ విధంగా చేయగలుగుతాము? దీనికి ఏమైనా మెడికేషన్ ఉందా? టెస్ట్స్ ఉన్నాయన్నారు సార్. ఏ టెస్ట్ ఉంటుంది? లేదా ఇన్సులిన్ గ్లూకోగాన్ ఏ రేషియోలో ఉంటే హెల్దీ లివింగ్కి బాగుంటుంది? కొంచెం దాని మీద వివరణ ఇవ్వగలరని విజ్ఞప్తి సార్. గ్లూకోగాన్ అన్నది కొద్ది డిఫికల్ట్ అసెస్మెంట్ అండి. అన్ని ల్యాబొరేటరీస్ వాళ్ళు చేయలేరు. సో గ్లూకోగాన్ని నియంత్రించడం కన్నా ఇప్పుడు వస్తున్నటువంటి గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అన్నవి GLP-1 అంటే ఇప్పుడు ఈ రోజుల్లో వెయిట్ రిడక్షన్కి వాడుతున్నారు. ఈ మొజావి తర్వాత ఒజాంపిక్ ఇటువంటి మందులన్నీ కూడా గ్లూకోగాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు అది కొద్దిగా ఎక్స్పెన్సివ్. అవి ఇంజెక్షన్ రూపంలో దొరుకుతున్నాయి ఎక్కువ. ఇంకా టాబ్లెట్ రూపంలో అన్ని పూర్తిగా రాలేదు. ఒక కంపెనీ మాత్రం సెమీగ్లూటైడ్ అన్న మాత్రల్ని తయారు చేస్తుంది. వాటి ప్రభావం కన్నా ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే గ్లూకోగాన్ని ఫోకస్ చేయకుండా మీరు ఇన్సులిన్ కనుక ఎక్కువ లేకుండా చేసుకున్నప్పుడు గ్లూకోగాన్ చాలా మందిలో సమపాళ్లలో అవసరమైన మట్టుకి అది వస్తుంది. అలాగే డాన్ ఫినామినా గ్లూకోగాన్ కూడా రెస్పాన్సిబుల్. దానికంటే కూడా ముఖ్యమైనది మనకి సర్కాడియన్ రిథము. మీకు మిగతా హార్మోన్స్ కార్టిజోల్ అనేది ఇంకో హార్మోను. అది తెల్లారికట్టు 4 గంటల తర్వాత పెరుగుతుంది. దాని ప్రభావం వల్ల కూడా గ్లూకోజు పెరుగుతుంది. యాక్చువల్లీ మీకు ప్రకృతిలో ఏంటంటే పొద్దున్నే మనకి శక్తి రావాలి అంటే, మళ్ళీ మనం వేటాడి ఇంకో జంతువుని చంపవలసినంత శక్తి కావాలి అంటే మీ గ్లూకోజ్ ఎక్కువ ఉండాలి. అదేదో చెడ్డ ప్రభావం డాన్ ఫినామినా అంటే అదే చెడ్డది మాత్రం అనుకోవద్దు. అది ఎప్పుడు చెడ్డది అవుతుందంటే గ్లూకోజ్ అనేది తగ్గినప్పుడు రాత్రిపూట 12 నుంచి 4 గంటల దాకా 60-80కి వచ్చినప్పుడు మీకు శక్తే ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్లూకోగాన్ మీకు హెల్ప్ చేసి, అలాగే కార్టిజోల్ హెల్ప్ చేసి మీకు ఉండవలసిన 80 నుంచి 100 మిల్లీగ్రాములకి మళ్ళీ మీ బ్లడ్ షుగర్ని తీసుకురావడానికి ప్రకృతి మనకి ఇచ్చిన వరప్రసాదాలు అవి. దాన్ని ఆపేసేసే ప్రయత్నం మనం చేయకూడదు. కానీ డయాబెటీస్లో మనకు వక్రీకరించిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకు పెరగవలసిన 40 మిల్లీగ్రాములు కాకుండా అది 120-140 గ్రాములు పెరగడం వలన మనకి డాన్ ఫినామినా మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మేము షుగర్ పొద్దున పూట ఎక్కువ ఉంటుంది, తర్వాత తక్కువ ఉంటుంది ఈ అన్న విచారం డయాబెటీస్లోనే చూస్తాం. లేకపోతే ప్రకృతి మనకి ఇచ్చిన వరం అది. పొద్దున్న మీకు ఏమీ తినకపోయినా బ్రేక్ఫాస్ట్ ఎవరికీ అవసరం లేదు. చాలామంది సోమరాజు గారు లాంటి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ తినడం ఆయన ఎప్పుడు మర్చిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ శక్తి రావాలంటే ఈ నార్మల్ ఇన్సులిన్ వర్క్ చేస్తున్నంత కాలము, నార్మల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నంత కాలము ఈ గ్లూకోగాన్ సెక్రీట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన శక్తి గ్లూకోజ్ ఎంత అవసరమో అంతా ప్రొడ్యూస్ చేయడానికి కార్టిసాలు అలాగే మీకున్నటువంటి ఈ గ్లూకోగాన్ 2 కలిపి నార్మల్ బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో కానీ మందులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ GLP-1 ది ఇన్హిబిటార్స్. అలాగే ముఖ్యంగా ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫుల్నెస్ కంప్లీట్గా ఉంటుంది పొద్దున్న సాయం దాకా. సెటైటీ అనేది పూర్తిగా చచ్చిపోతుంది. మీకు అసలు తినాలనే కోరిక పోతుంది. ఆ కోరిక పోవడంతో కొద్దిమందికి సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తున్నాయి. అందుకోసమనే అటువంటి మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా ఈ న్యాచురల్గా దొరికేటువంటి మనకున్న కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని మీరు ప్రోటీన్స్ ఫ్యాట్స్ తిన్నప్పుడు మీకు సంపాళ్ళలో ఈ ఇన్సులిన్ గ్లూకోగాన్ ఉత్పత్తి అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకొక ప్రశ్న, ఎన్పి గారి ప్రశ్న. ఈజ్ దేర్ ఎ ఛాన్స్ దట్ డయాబెటీస్ కెన్ గెట్ ఎనీమియా? డెఫినెట్లీ అండి. డయాబెటిక్స్ ఈజ్ ఎ మాల్ నరిష్మెంట్, కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్. పర్టికులర్లీ వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తోటి వాళ్ళ క్యాలరీస్ అన్ని నింపుకొని ప్రోటీన్ ఫుడ్, పర్టికులర్లీ వెజిటేరియన్స్ ఇన్ ఇండియా వాళ్ళు తినవలసినటువంటి ప్రోటీను మనకి కావాల్సింది కనీసం 30%. అంటే కనీసం 30 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ అవసరం వచ్చినప్పుడు ముఖ్యంగా ఎదుగుతున్న చిన్నపిల్లల్లో
వాళ్ళందరూ డయాబెటీస్ అక్కర్లేదు. డయాబెటీస్‌లో ఉన్న వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ ఈ ఆటానమిక్ న్యూరోపతి కూడా డెవలప్ అవుతుంది వాళ్ళకి. ఆ విధంగా కూడా మనకి న్యూట్రియంట్స్, పవర్‌ఫుల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేసుకోలేం. తర్వాత ప్లాంట్ ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడిన వాళ్ళలో ఈ ఈ ఐరన్ అన్నది చాలా పూర్ క్వాంటిటీ, బయో అవైలబిలిటీ క్వాంటిటీలో ఈ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఉంటుంది. దానికి తోడు వైటమిన్ బి12 కూడా అది ప్లాంట్ ప్రొడక్ట్స్‌లో ఉండదది. ఈ వైటమిన్ బి12 ఎంత తగ్గితే, ఈ ఐరన్ అబ్జార్ప్షన్ ఎంత తగ్గితే, ఇవన్నీ కూడా మీకు ఎనీమియాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఎంత తక్కువ తిని దాంట్లో ఈ ఈ ఫెర్రస్ కంటెంట్, పర్టిక్యులర్ ఐరన్ కంటెంట్ ఎంత తక్కువ తీసుకుంటే దాని అబ్జార్ప్షను, పైగా చాలా ఉన్నటువంటి వెజిటేరియన్ ఫుడ్లో, ప్లాంట్ ప్రోడక్ట్స్లో యాంటీ న్యూట్రియంట్స్ అని ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆక్సలేట్స్, అలాగే ఈ ఉన్నటువంటి ఎన్నో రకరకాల యాంటీ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ ఐరన్ని సరిగ్గా అబ్జార్బ్ కానకుండా అడ్డం పడతాయి. అలాగే అబ్జార్బ్ అయిన ఐరన్ కూడా పూర్తిగా మనం వాడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఒక భారతదేశంలో డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కనీసం 160 మంది వాళ్ళకు ఉండవలసిన హిమోగ్లోబిన్ ఉండదు. ముఖ్యంగా స్త్రీలలో వాళ్ళకి ఇంకా ఈ బ్లడ్ లాసెస్ ఎక్కువ ఉండడం, అలాగే ఎదిగే పిల్లల్లో ఉన్న ముఖ్యమైన అసౌకర్యం ఏంటంటే వాళ్ళకి స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. వాళ్ళ బ్రెయిన్ యొక్క వికాసం కూడా ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగే అవకాశం ఉండదు. అదే 2, 3 ఏళ్లలో ఈ ఎనీమియా ప్రభావం వల్ల వాళ్ళకి మానసిక వికాసం జరగకపోతే తర్వాత కాంపెన్సేట్ చేద్దాం అనుకుని మీరు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టినా ఆ ఇనీషియల్గా ఉన్న 2, 3 ఏళ్లలో వచ్చిన ఈ నష్టం తర్వాత ఎప్పుడు మనం భర్తీ చేయలేం. అందుకోసమని ఆ ఎదిగే పిల్లల్లో డెఫినెట్గా మనకి పోషక పదార్థాలు విలువ ఉన్నవన్నీ ఇచ్చి ఆ ఎనీమియా అన్నది చిన్నపిల్లల్లో రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉమెన్కి ఈ దేశంలో ఎనీమియా అన్నది చాలా కామన్ కారణం. ఆల్మోస్ట్ మనం ఇంపాసిబుల్ హిమోగ్లోబిన్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము మనుషులు పనులు చేసుకుంటూ చూడడం జరిగింది. ఆశ్చర్యకరం. 5 గ్రాములు, 4 గ్రాములు ఈ హిమోగ్లోబిన్ ఉండగా కూడా ఎంతోమంది స్త్రీలు ఎన్నో బరువులు కూడా మోస్తూ మేము గుర్తించడం జరిగింది. అంటే అడాప్టేషన్ అంత ఈజీగా కూడా వస్తుంది చాలామందికి. అంత మాత్రాన వాళ్ళందరికీ ఆరోగ్యం ఉన్నారని మనం అనుకోలేం. వాళ్ళు పనులు చేస్తున్నంత మాత్రాన. కానీ 4, 5 గ్రాములు అన్నది ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ చేస్తే ఇంకా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. అందుకోసం లేడీస్ అయినా, జెంట్స్ అయినా హిమోగ్లోబిన్‌ని పెంచుకుని ముఖ్యంగా ఒక 10-14 మధ్యలో ఉన్నట్టయితే పర్లేదు. అలాగే కొద్ది మందిలో హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ 14 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంది. అదేదో మంచి ఆరోగ్యం అని కూడా అనుకోకూడదు. ముఖ్యంగా ఈ స్మోకర్స్‌లో వాళ్ళకి ఆక్సిజన్ అనేది సరిగ్గా ప్రవహించినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్త కణాలు తీసుకోలేనప్పుడు బాడీ ఎక్కువ హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. చేసుకొని ఆ ఉన్న ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఆ ఉన్న కొద్దిసేపట్లోనే మనం పీల్చిన గాలిలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్‌ని పీల్చుకోవడానికి ప్రకృతి చేసేటువంటి ఒక కాంపెన్సేటరీ మెకానిజం. అంటే ఎవరికైనా గాని 17 గ్రాముల హిమోగ్లోబిన్ ఉందంటే చాలా సంతోషించి మీరు బానే ఉంది, నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉన్నాను అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళలో కనుక ముఖ్యంగా స్మోకర్సో, సీఓపీడీయో, లంగ్ డిజార్డర్సో ఇటువంటివి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో, అట్లాగా ఉండవలసిన నిష్పత్తి ఎనీమియా ఆర్ పాలిసైథీమియా ఈ రెండిట్లో ఎంతవరకు ఏదుంది అన్నది తెలుసుకొని మన ఆరోగ్యకన ఈ వి ఈ వీటిని ఈ స్కేల్‌ని దాటకుండా మనం చూసుకున్నప్పుడే మనకి ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది. అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మీకు ఈ హిమోగ్లోబిన్ ఎక్కువుంటుంది. దానికి ట్రీట్మెంట్ కూడా మనం చెప్పేదేంటి 17 గ్రాములు ఉన్నప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేయండి అని. ఒక విధంగా ఫ్యాటీ లివర్‌కి ట్రీట్మెంటు బ్లడ్ డొనేషన్ చేయడమే అయితే కొంతవరకు మనకి సాధ్యపడుతుంది. కానీ అందరిలోనూ అలా వీలు పడదు. సో, ఇటువంటి సలహాలు కొన్ని కొన్ని చిన్న స్టడీస్ తోటి కొద్దిమంది ఇవ్వడం జరుగుతోంది. వాటన్నిటిని కూడా సరియైన పరిగణనలో తీసుకొని దాన్ని కరెక్ట్ పర్స్పెక్టివ్‌లో మనం ఆలోచిస్తే తప్ప ఎవరో చెప్పారు ఇది మంచిదే అని ఓ చిన్న పేపర్ పబ్లిష్ అయింది కాబట్టి దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం అని అనుకునే ఈ అవగాహన కూడా మంచిది కాదు. అందుకోసం డయాబెటిక్స్ అయినా, నాన్ డయాబెటిక్స్ అయినా ఎనీమియా ఎలా ఉంది? ఏ పరిస్థితుల్లో ఉంది? అలాగే ఒక ఎనీమియా హిమోగ్లోబినే చూడకుండా వాటిలో మిగతావి మీన్ కార్పస్కులర్ వాల్యూమ్ అని, ప్లాస్మా సెల్ కాన్సంట్రేషన్ అని, ఈఎస్ఆర్ అని ఇలా ఎన్నో
సంబంధమైన హీమోగ్రామ్లో ఉన్నటువంటి ఎన్నో వీటన్నిటినీ కలగాపులగం అన్నీ చూసుకున్న తర్వాతే మనం నిర్ణయించగలుగుతాం ఎనీమియా. ఒక్కోసారి హీమోగ్లోబిన్ బాగున్నా కానీ వాళ్ళకున్న సెల్ పెథాలజీ వేరుగా ఉండొచ్చు. సో అటువంటప్పుడు కూడా వాళ్ళకి వేరే ఈ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి తప్ప ఏదో ఒక హీమోగ్లోబిన్ చూసుకుని మనకి ఎనీమియా అన్న దాన్ని నిర్ధారించడం అంత మంచిది కాదు. ఇది హిమటాలజిస్టులు ఎక్కువ మీకు సహాయం చేయగలరు. మాకున్న నాలెడ్జ్ దీంట్లో కొంచెం తక్కువే దీంట్లో. కానీ ఈ ఉన్నది కూడా ఇంపార్టెంట్. అది హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రమాదకరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్. I just want to చెప్పండి. add, hemoglobin excess 17 grams and above, 16 grams and above ఉన్నప్పుడు another important thing these days we see is sleep abnormality after to sleep apnea. After to sleep important. అది కూడా ఇంపార్టెంట్ అండి. హైపాక్సియా అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. దాని కాంపెన్సేషన్కి కొంతవరకు ఈ హీమోగ్లోబిన్ వల్ల జరుగుతుంది. అటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్లీప్ స్టడీ అవన్నీ కూడా రికమెండ్ చేస్తారు. ఆ స్లీప్ స్టడీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. నిజంగా ఈ హీమోగ్లోబిన్ వాళ్ళకి ఉపయోగంగా ఉందా లేకపోతే వాళ్ళకి అపకారం చేస్తుందా కూడా. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకొక ప్రశ్న షహీదా గారి నుండి. హౌ టు మెజర్ కార్టిసాల్? ప్లీజ్ సే ఎనీ ఆఫ్ ద ల్యాబ్ టెస్ట్. కార్టిసాల్ యూరిన్లోను వీటిలోను తర్వాత బ్లడ్లోను ఇవన్నీ చేసే స్టాండర్డ్ ఎండోక్రైనాలజీ వర్కప్లో కార్టిసాల్ కూడా ఉంటుందండి. ఇది మోస్ట్ ఆఫ్ ది ల్యాబొరేటరీస్ నోటెడ్ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా చేసి పెడతారు మీకు. దీంట్లో పెద్ద అంత కష్టమైంది కాదు. ఇదంతా వెల్ ఎస్టాబ్లిష్డ్. చాలా కాలం నుంచే ఈ కార్టిసాల్ ఒక స్ట్రెస్ ఉన్న సిచ్యువేషన్సే కాకుండా మామూలుగా కూడా ఎన్నో పిట్యూటరీ గ్లాండ్స్ తర్వాత ఎడ్రినల్ గ్లాండ్స్ ఈ ట్యూమర్స్ అవి ఉన్నప్పుడు ఈ కార్టిసాల్స్ ఇవన్నీ మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో కాలం నుంచి ఎండోక్రైనాలజీ వెల్ ఎస్టాబ్లిష్డ్, కార్టిసాల్ ఎస్టిమేషన్స్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. మనం ఏ డిజిగ్నేటెడ్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ ఉన్న వాటిలోకి వెళ్ళినా కానీ చేసి పెడతారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకా ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అజయ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. చెప్పండి. చిన్న ఇన్ఫర్మేషన్. మొన్న మా ఫ్రెండ్ ఏం చేశారంటే 2 డయాగ్నోస్ సెంటర్లో తన బ్లడ్ టెస్ట్ HbA1cకి ఇచ్చారు. ఒక దగ్గర 5.5 వచ్చింది, ఇంకో దగ్గర 6.7 వచ్చింది. ఇలా వచ్చిన కండిషన్లో అతను దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలో అర్థం కాలేదు. డాక్టర్లను అడిగితే వాళ్ళు కూడా మేమేం చెప్పగలుగుతాం అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. దీని మీద కొద్దిగా ఇందాక OGTT టెస్ట్ అన్నారు చూసారా, అలా ఇంకేమైనా ఉన్నాయా? తనకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. HbA1c అనేది ల్యాబ్కి కూడా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు స్టాండర్డ్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళకున్న కిట్స్ ఏమిటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనిషిలో మామూలుగా అయితే రక్తంలో HbA1c ఒకే రోజున 2 రిజల్ట్స్ అంత వ్యత్యాసంగా ఉండే రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ అది టెక్నిక్ వాళ్ళు వాడేటువంటి ఇవన్నీ కూడా ఎలీజా టెక్నిక్ అనేది వాడతారు వాళ్ళు. దానికి ఏమవుతుందంటే అది ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. వీటన్నీ ఈ హార్మోన్స్ అసెస్మెంట్కి ఈ షుగర్ ఇటువంటివన్నీ వాళ్ళు ఏమైనా ఎక్స్పైర్డ్ హార్మోన్ ఇది ఎంజైమ్ కిట్స్ వాడినట్టయితే ఈ తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ప్రతి నెలను లేకపోతే ప్రతి 20 days ఉన్న వాడే ఇన్స్ట్రుమెంట్ని స్టాండర్డైజ్ చేసి ఒక నార్మల్ టెస్ట్ కూడా కంపేర్ చేసి ఈ ల్యాబ్ టెస్ట్ అన్నీ కూడా కావాల్సిన స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నది నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళ ల్యాబే కాకుండా ఆ ల్యాబ్ నుంచి వేరే స్టాండర్డ్ ల్యాబ్స్కి పంపించి ఆ రెండింటిని కంపేర్ చేసుకుని ఆ ల్యాబ్ టెస్టులు వీళ్ళకున్న ఎక్విప్మెంటు వీళ్ళు వాడుతున్న ఏజెంట్లు అన్నీ కూడా స్టాండర్డ్స్కి లోబడే ఉన్నాయి అని నిరూపించుకున్న తర్వాతే ఈ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా బాధ్యత గల పెథాలజిస్టులు టెక్నీషియన్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. చేసినా కానీ ఏదైనా ఓవర్ ల్యాప్ ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన HbA1c ఇప్పుడు రెండిట్లో ఏది నమ్మాలి అనేది పేషెంట్ని అడిగితే 5.4 ఉందని నమ్ముతారు. ఎందుకంటే అది చాలా సూదింగ్ వాళ్ళకి. అలాగే డాక్టర్ని అడిగితే 6.4 చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఆతృత ఇవన్నీ 5.4 నమ్మలేము, ఇంకోసారి ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం వచ్చి ఇంకో 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చేయించండి, దానికి ఏది దగ్గర ఉంటే దాన్ని నమ్ముతామని. ఇలా ఎన్నిసార్లు చేసినా కానీ ఈ వ్యత్యాసాలు ఒకే టైంలో చేయవలసి వస్తుంది అంటేనే
మనం ఆ ల్యాబ్ను ఒకటి పూర్తిగా నమ్మలేకపోతున్నాము. తర్వాత ఆ ల్యాబ్లో ఇచ్చే మిగతా టెస్టులను బట్టి కూడా మనం ఒక విధంగా గుర్తించవచ్చు. హెచ్బి1సి మిగతా అనుకున్న కొంతమంది పేషెంట్లకి అనుకున్నట్టుగా ఉందా లేదా, ఇలాగా ఇటువంటి ప్రమాణాలన్నీ కూడా కొద్దిగా సీనియర్ ఫిజిషియన్స్ ఈజీగా గుర్తించగలరు. ఇది ల్యాబ్ ఎర్రరా, లేకపోతే ఇది టెక్నికల్ ఎర్రరా, నిజంగానే పేషెంట్లో ఈ తేడాలు వచ్చాయా అని. అలాగే మీకేమైనా హీమోగ్లోబిన్ A1C అన్నది వాళ్ళకున్న హీమోగ్లోబిన్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే సడన్గా ఏదో బ్లీడింగ్ వచ్చి తన ఎక్కువ బ్లడ్ లాస్ ఉండి ఆయన హీమోగ్లోబిన్ పడిపోయింది అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో 1 గంటలో కూడా మీకు ఈ హెచ్బి1సి తేడా వస్తుంది. హెచ్బి1సి అన్నది మీ హీమోగ్లోబిన్ యొక్క విలువను బట్టి మీ హెచ్బి1సి నిర్ణయించబడుతుంది, ఆ పర్సంటేజ్. సో అందుకోసం ఈ హీమోగ్లోబిన్లో ఏమైనా మార్పులు జరిగితే ఈ ఎస్టిమేషన్ కూడా తప్పుతుంది. అందుకోసమే ఒక్కోసారి ఏ బ్లీడింగ్ వచ్చో, లేకపోతే డీహైడ్రేషన్ ఎక్కువ ఉండి వాళ్ళకున్న హీమో కాన్సన్ట్రేషన్ వల్ల హీమోగ్లోబిన్ పెరిగితే ఈ విధంగా కూడా ఈ హెచ్బి1సిలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తీసుకున్న శాంపుల్ కాస్త డైల్యూట్ అయిపోయి ఈ హీమోగ్లోబిన్ కంటెంట్ కనుక మారినట్టయితే ఈ క్యాలిక్యులేషన్, ఈ పర్సంటేజ్ ఆఫ్ హెచ్బి1సి మారుతుంది. అందుకోసం ఈ రెండప్పుడు ఎంత ఉంది హీమోగ్లోబిన్, ఒకే విధంగా ఉందా, ఏమైనా మార్పులు ఉన్నాయా, హీమోగ్లోబిన్ ఎంత తేడాతో ఈ ఈ తేడా ఉంది అన్నదాన్ని ఒక సీనియర్ ఫిజిషియన్ చూస్తున్నట్టయితే వెంటనే ఇమీడియట్గా గుర్తించగలుగుతారు. సార్ అతను సో ఇంకొకటి థ్యాంక్ ప్యారలల్ గా చెప్పింది ఏంటంటే తన పీనిస్ స్కిన్ లాస్ట్ కి కూడా ఎలర్జిక్ టైప్ లా అనిపిస్తుందని దాని గురించి అని వెళ్ళారు. అదేమైనా కొరిలేటెడ్ ఏమైనా ఉంటుందా? 100% కొరిలేట్ అండి. ఇవన్నీ కూడా ఇటువంటి ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన హీమోగ్లోబిన్ 6.4 దగ్గరగా ఉంటుంది, 5.4 కన్నా. ఆయనకున్న థ్యాంక్ యూ. సిమ్టమ్స్ ఈ 6.4 కొరిలేట్ అవుతున్నాయి. ఇంకా ఎవరికి ఏమైనా ప్రశ్నలు? వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి చెప్పండి. సాధారణంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా కాలం చేసినప్పుడు ఇన్సులిన్ సిక్రేషన్ తగ్గి గ్లూకోగాన్ పెరిగి షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఏదైనా కేసులో? రేర్ అండి. వాళ్ళు తీసుకున్న కాంపోజిషన్ క్రానిక్ గా అసలు కార్బోహైడ్రేట్స్ అన్న తినకుండా ఉన్నప్పుడు ఒక 2-3 నెలలు అలాగే ఒక 6 నెలలు కంటిన్యూ చేసినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ మారుతుంది వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మీరు కార్బోహైడ్రేట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీకి అంత శక్తి ఉండదు. మీరు తిన్న ఇప్పటిదాకా మానేసి అప్పుడే తిన్న కార్బోహైడ్రేట్స్ని డీల్ చేయడానికి. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్లడ్ షుగర్లో తారతమ్యాలు కొద్దిగా కనపడతాయి. అప్పటిదాకా ఉన్నటువంటి ఈ గ్లూకోగాను ఎప్పుడూ కూడా మీ బ్లడ్ షుగర్ని మీరు తిన్నా తినకపోయినా 80 మిల్లీగ్రాములు తగ్గకుండా చూసుకుంటుంది. ఒక్క కీటో ఎసిడోసిస్లో మాత్రం 80 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉన్నా కానీ బ్లడ్ షుగరు, ఏ 60-40 ఉన్నా కానీ మీకు కీటోన్ బాడీస్ పెంచడం వల్ల ఇంకా మిగతా ప్రమాదాలు జరుగుతాయి. కీటోన్ బాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రెయిన్కి అవసరమైనటువంటి బ్లడ్ షుగరు 80లో ఉండక్కర్లేదు. 60-40 ఉన్నా కానీ బ్రెయిన్కి సఫిషియంట్ ఎనర్జీ బోత్ కీటోన్ బాడీస్ నుంచి అలాగే షుగర్ నుంచి రెండిటి నుంచి వస్తుంది. ఈ అడాప్టేషన్ రావడానికి బ్రెయిన్ సెల్స్కి ఒక 48-72 అవర్స్ పడుతుంది కీటోన్ బాడీస్ని వాడుకోవడానికి. ఎప్పుడైనా ఇంటరప్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మిస్ మ్యాచ్లు అయినప్పుడు వాళ్ళకి బ్రెయిన్ సింటమ్స్, కన్ఫ్యూజను, తర్వాత ఇరిటేషను, హెడేక్, గిడ్డీనెస్, రీలింగ్ సెన్సేషను ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీన్నే పాపులర్గా చాలామంది కీటో ఫీవర్ అని, ఈ వేరు రకాల పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ అడాప్టేషన్ ఫీవర్ అని ఇవన్నీను. సో ఇదన్నీ సందర్భాన్ని బట్టి ప్రత్యేకించి ఆ ఇండివిజువల్ని బట్టి మనం చెప్పగలం కానీ జనరల్గా ఇది ఇన్సులిన్ గ్లూకోగాను ఈ మాత్రం తేడా ఉందని మీరు చెప్పిన 2 సిమ్టమ్స్ని బట్టి వాటిని గెస్ చేసే శక్తి నాకు లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓజీటీటీ వలన సాధారణంగా డయాబెటిక్ పేషెంట్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ఫాలో అయిన వారు నార్మల్కి వచ్చే అవకాశం ఉందా సార్ ఓజీటీలో? ఉందండి, తప్పకుండా. ఓజీటీటీ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెస్ట్. దాంతోపాటు ఇన్సులిన్ కూడా చేసుకుంటే మనకి ఇంకా అంతకన్నా కూడా ప్రిడిక్టివ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఈ రెండు కాంబినేషన్లో ఎంత షుగర్ పెరుగుతుంది, దానికి ఎంత ఇన్సులిన్ అవసరం వస్తుంది, ఈ అన్నది మ్యాచ్ చేసినప్పుడు మనం ప్రిడిక్ట్ చేసి, ఒకవేళ డయాబెటీస్ షుగర్ తగ్గడం వల్లే తగ్గిపోయింది అనుకోకుండా, మనం ఓజీటీటీలోనే పూర్తి రెస్పాన్స్ రాకపోయినా, మీరు ఇన్సులిన్ తేడా ఉన్నప్పుడు ఓజీటీటీ కూడా చాలా మందిలో నార్మల్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్సులిన్ కాంపెన్సేట్ చేసినట్టయితే. సో అందుకోసమే మనం చెప్పేది ఓజీటీటీ కన్నా కూడా ఈ క్రాఫ్ట్ ఇన్సులిన్ చేసుకుని, షుగరు ఇన్సులిన్ రెండు సైమల్టేనియస్గా ఎస్టిమేట్ చేసుకుని, ఈ రెండిట్ల యొక్క రియాక్షన్ బాడీ ఎలా ఉంది అన్నది తెలుసుకున్నప్పుడు మనం వీ కెన్ గివ్ ఏ బెటర్ అసెస్మెంట్ వాళ్ళకున్న డయాబెటీస్ స్టేటస్ని, వాళ్ళకి తగ్గుతోందా పెరుగుతోందా, వాళ్ళు వాడే మందులు కానీ వాళ్ళు వాడేటువంటి ఈ డైట్ ప్రోగ్రామ్ కానీ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అని చెప్పడానికి ఈ క్రాఫ్ట్ ఇన్సులిన్ ముఖ్యమైనది. కానీ ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఇది అందరూ చేసుకునే పరిస్థితిలో ఉండదు, ఎక్స్పెన్సివ్ ఒకటి, తర్వాత ఎక్కువ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అన్ని పరిస్థితుల్లోనూ హెచ్బివన్సి లాంటివి చూసుకుంటూ ఒకసారి క్రాఫ్ట్ ఇన్సులిన్ చేసుకుని, తర్వాత మీ ట్రైగ్లిసరైడ్స్ హెచ్డిఎల్ రేషియోని మీరు మెజర్ చేసుకుని, ట్రైగ్లిసరైడ్స్ హెచ్డిఎల్ రేషియో అది 1.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకసారి చేసుకున్న తర్వాత. కానీ మళ్ళీ ఆ రేషియో కనుక మారితే మీరు అది ట్రైగ్లిసరైడ్స్ అవి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలి. ఏదైనా తిన్న తర్వాత ఇచ్చే శాంపుల్ వల్ల ట్రైగ్లిసరైడ్స్ అంత మంచిగా ఉండవు. కనీసం 10 గంటల నుంచి 12 గంటలు ఫాస్టింగ్తో ఉండి మీ ట్రైగ్లిసరైడ్స్ ఎస్టిమేట్ చేసుకుని, సైమల్టేనియస్గా హెచ్డిఎల్ కూడా ఎస్టిమేట్ చేసుకుని, ట్రైగ్లిసరైడ్స్ డివైడెడ్ బై హెచ్డిఎల్ మీకు 1.5 కన్నా ఎక్కువ ఉంటే ఈ ఇన్సులిన్ టెస్ట్ అవసరం వస్తుంది. లేకపోతే ఆ ఒక్క టెస్ట్ తోటి మనకి ఇన్సులిన్ టెస్ట్ ఎంత ఉంది, ఎలా ఉంది అన్నది ఒకసారి చేయించుకున్న తర్వాత మనం దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి క్లాసుల వలన మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం సార్. ముఖ్యంగా నేనైతే చాలా ప్రయోజనం పొందాను, అవేర్నెస్ పెరిగింది, మరికొంతమందికి అవేర్నెస్ కలిగించగలుగుతున్నాము. ఇప్పుడు సంఖ్య తక్కువ మంది జాయిన్ అయి ఉండొచ్చు, రాబోయే రోజుల్లో ఇది ఎంతో మందికి దిక్సూచిగా లోకాబ్ స్కూల్ ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. మీ ఓపికతో చెప్తున్నటువంటి ఈ సమాచారానికి సమాధానం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్రిషియేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంతమంది వచ్చారనేది కాదు, మీలాంటి అభిమానులు కొద్దిమంది ఒకళ్ళిద్దరు ఇచ్చినా కానీ అది రాత్రంతా సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ డాక్టర్ గారు, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. విత్ యువర్ కైండ్ పర్మిషన్, మీ స్టాంచ్ బిలీవర్గా నేను ఈ పుస్తకం రెడీ రికార్డర్గా ఎప్పుడు నా దగ్గర పెట్టుకొని, ముఖ్యంగా డైట్కి సంబంధించి ఎటువంటి మెడికోలు తీసుకోవాలన్నది తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చాలా ఉపయోగపడే పుస్తకం. అది అందరూ గుర్తుపెట్టుకునేది కాదు. నాకు కూడా నేను రాసినా కానీ దాంట్లో ఉన్నవన్నీ నాకే గుర్తుండవు. నేను కూడా మాటిమాటికి దాన్ని రెఫర్ చేస్తూనే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అందుకోసమని మీరందరూ కూడా అలా చేస్తున్నందుకు సంతోషం. ఎటొచ్చి ఆ కాపీ కనుక పాతపడిపోతే ఇంకో కాపీ తీసుకోండి, లేకపోతే కొత్త ఎడిషన్ వస్తుంది, ఆ కొత్త ఎడిషన్ కూడా తీసుకోండి. ఓకే, మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటనింగ్ us విత్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్. పార్టిసిపెంట్స్ అందరితోటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనందరం ఇంతమంది ఉన్నాం కదా, డబుల్ చేద్దాం. నెక్స్ట్ ఈవెంట్ మనకు 18వ తారీఖు 4/7/11 అంటే సరిగ్గా 18వ తారీఖు ఆదివారం అవుతుంది, సాయంత్రం 6 గంటలకు. ఇలానే 2 వారాల తర్వాత ఈ సెషన్ జరుగుతుంది. దాన్ని బిగ్ టైం ప్రమోట్ చేస్తూ మనం డబుల్ ద స్ట్రెంత్ చేద్దాము. అది నా రిక్వెస్ట్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా. ఎందుకంటే ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు తమ వంతు కృషిగా ఒక్కొక్కళ్ళు ఇంకొక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేస్తూ పోతూ ఉంటే అది మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఆ రిక్వెస్ట్ Thank you very much. We can close. Maybe it's nearly more than 7:20. We can close the meeting. Thank you. Thank you, Doctor. Thank you very much. Thank you. Thanks to all the participants. Thank you.